నమస్తే, నేను మిసిఎస్ రావు. ప్రస్తుతం యువత రాజకీయాల్లోకి రావడానికే వెనకాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వారసులైతే వస్తున్నారు. ఒకళ్ళిద్దరు మినహా ఇప్పటికీ కుదురుకోవడానికి రాజకీయ రంగంలో పోరాడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో విజయ్ చింతకాయల ఒకళ్ళు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం టీడీపీ టికెట్ రేస్ లో ముందున్న చింతకాయల విజయ్ ఉన్నత విద్యావంతుడు. ఆయన అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. తన చదువు మన ప్రజలకు ఉపయోగపడాలని స్వదేశానికి తిరిగి వచ్చి దక్షిణ భారతదేశంలోనే మొదటి సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు చింతకాయల విజయ్. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉన్న విజయ్ ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ టిఎస్ సెషన్ నడిపిస్తున్న ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ లో పొలిటికల్ పాఠాలు నేర్చుకున్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం పుష్కర కాలం క్రితమే నర్సీపట్నం నుంచి విశాఖ వరకు పాదయాత్ర చేసి ప్రజల పట్ల తన నిబద్ధత చాటుకున్నారాయన. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ సారథిగా ఆన్లైన్లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని ముందుండి నడిపించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన విజయ్ ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో అనకాపల్లి ఎంపీ సీట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. సో ప్రస్తుతం విజయ్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే. సో ఎలా ఉంది రాజకీయ ప్రయాణం? యాక్చువల్గా ఇప్పుడు యూత్ కనుక వస్తే కనుక చాలా కుదురుకోవడం కష్టంగా ఉంది. వారసత్వంగా వచ్చారు. వారసత్వంగా వచ్చినప్పుడు జనరల్గా తండ్రి లేకపోతే ఫ్యామిలీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మీ మీద ఉందనుకుంటున్నారా? ముఖ్యంగా ఏంటంటే వారసత్వంలో ఏంటంటే మనం తీసుకుని బట్టి ఉంటుందండి. నాన్నగారి దగ్గర నుంచి నేనైతే మాత్రం ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆయన బల్లగుద్ది మాట్లాడడం, ఏదన్నా కొండ బద్దలు కొట్టి మాట్లాడడం అంతవరకు నేను నేర్చుకున్నాను. ఇంకా కొన్ని ఏంటంటే మరీ అగ్రెసివ్గా వెళ్తుంటారు ఆయన. ఆ అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు కొన్ని తంటలు వస్తుంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మాకు వస్తుంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము ఫేస్ చేయాలంటే ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలా, కాబట్టి ఆయనలో కొంచెమే తీసుకుంటాం తప్ప వారసత్వాన్ని నేను రెండు రకాలుగా చూస్తానండి. ఒకటి ఏంటంటే మనం ఆయన ఇచ్చిన బాధ్యతని ఆ ప్రజల రెస్పాన్సిబిలిటీ ఏదైతే కార్యకర్తలు ఎప్పటి నుంచో నేను పుట్టినప్పటి నుంచి నేను వాళ్ళ మొహాలు బాబాయ్ మామయ్య అనుకుంటూ చూస్తుంటాం. ఎవరైతే నా అంత పనిచేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ని మేము బాబాయ్ అలా పిలుచుకునే తత్వంలో మేము పెరిగాం. కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి వాళ్ళ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆ కార్యకర్తల రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటుంటాం. ఒక్కొక్కసారి నాకు అక్కడ ఒక్కొక్క దగ్గర ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. అంటే ఒక కుర్రోడు నన్ను కలుస్తాడు, కలిసి తాతగారు అప్పుడులో మీ తాతగారితో పనిచేశారా అన్న, మళ్ళీ మా నాన్నగారేమో మీ నాన్నగారితో పనిచేశారు, నేను నీతో పనిచేస్తున్నాను అంటాడు. అన్నప్పుడు నాకు చాలా కొంచెం ఎమోషనల్ అయిపోతా. ఎందుకంటే ఇన్ని జనరేషన్స్ నుంచి వీళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు. నమ్మినప్పుడు మేము ఎంత వాళ్ళకి చేయాలి. సో అదొక రెస్పాన్సిబిలిటీ. సో వారసత్వంగా అది తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వారసత్వంలో పొగరుని తీసుకుంటారు. ఆ పొగరుతో ఏంటంటే వాడు వెళ్ళిపోయి పబ్బుల్లోని బార్ల్లోని ఎరా నేను ఆడు కొడుకుని ఈడు కొడుకుని అని చెప్పుకుంటారు. సో అది తీసుకోకూడదు ఎప్పుడు వారసత్వం. మొదటి జోనర్లో ఉన్నారా? నేను మొదటి దాంట్లో ఉన్నా. ఈ మొదటి దాంట్లో ఉన్నప్పుడు ఒక స్టేజ్కి అయితే తీసుకెళ్లారు మీ ఫ్యామిలీ. చింతకాయల ఫ్యామిలీ అంటే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి వైజాగ్లో ఒక గుర్తింపు ఉంది. ఆ స్టేజ్ నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారా? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి ఇది. ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కడ ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, డేరింగ్గా మనం ఏమనుకుంటున్నామో అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది, దాని ప్రకారంగా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే నాన్నగారు అలా చేశారమ్మా, నాన్నగారు ఎలా చేశారమ్మా అంటారు, మీ తాతగారు చాలా పెద్ద పేరు సంపాదించారమ్మా అంటారు. అవి వింటున్నప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు ఏమైనా పోతుందేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ 2014లోనే నేను కంటెస్ట్ చేద్దామని అనుకుంటాను. కంటెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే ఏమవుతుందంటే నాన్నగారికి ఎమ్మెల్యే ఇస్తారు. ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు క్యాడర్ వస్తారు, 82 నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళేమో నాన్నగారు పోటీ చేస్తే బాగుంటుంది ఈసారి అంటారు. అప్పుడు మేము కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి. అంటే నా ఆలోచనలు కానీ, నా ప్యాషన్ కానీ, అప్పుడు పోటీ చేయాలన్న ఆలోచన కానీ దూసుకొని వెళ్ళిపోదే తత్వం ఆపేస్తాం. ఆపేసి ఓకే ఆయన కంటెస్ట్ చేస్తున్నారు కదా, ఆయన్ని ఈరోజు కోరుకుంటున్నారు జనం, ఆయన యాక్టివ్గా ఉన్నారు, ఆయన ఇంకా చేయగలరు, సో ఆయన మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే దానికి కాంప్రమైజ్ అయిపోతాం. అంటే మా లైఫ్లో కొన్ని అనుకుంటాం. సో ఈ కాంప్రమైజ్ వల్లనే మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టెప్ వేయలేకపోయారా? డెఫినెట్గా అండి. నేను 2014లో ఎంపీ అడిగా. నాకు 2014లో ఎందుకు ఎంపీ అడిగానంటే అప్పుడు బైఫర్కేషన్ చేస్తున్నప్పుడు చాలా దారుణంగా జరిగింది. అప్పుడు జయరాం రమేష్ గారు అనే వ్యక్తి ఏమాత్రం కూడా
ఆలోచించకుండా మ్యాప్ పెట్టి ఇలా బైఫర్కేట్ చేస్తారట అని చెప్పి ఒక పెద్ద సీనియర్ లీడర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను నేను. అది విని నాకు అనిపించింది ఎంత ఫూలిష్నెస్ ఇది, ఎవరన్నా ఆర్గ్యూ చేయాలి కదా, ఎవరైనా డిబేట్ చేయాలి కదా, ఎందుకు అలా చేసుంటుంటారు అని అనిపించిందండి. ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు. అప్పుడు నాకేమనిపించింది, వెళ్తే ఏం పోయింది, వెళ్తే ఒకసారి మాట్లాడినట్టు ఉంటుంది, అక్కడ చాలా గలం ఎత్తడానికి ఎక్కువ స్కోప్ ఉంది, వాక్యూమ్ ఉంది తెలుగు వాళ్ళకి అనిపించిందండి. అప్పుడు ఎప్పుడైతే పార్టీ అధినేత అనుకోవచ్చు, లేకపోతే పార్టీ కానీ ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ వచ్చి నాన్నగారు ఈసారి పోటీ చేయాలి, ఎందుకంటే బైఫర్కేషన్ అయిన తర్వాత మన నియోజకవర్గానికి రాష్ట్రానికి ఆయన ఎక్స్పీరియన్స్ అవసరం అని ఒక మాట అన్నారు. అన్నట్టునే కాంప్రమైజ్. అది ఇప్పటికి కూడా నెక్స్ట్ కూడా అదే అంటారు. కానీ అలా కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, అసలు మీ నాన్నగారికి ఇచ్చాం కాబట్టి మీకు అవసరం లేదు కదా అనే యాంగిల్లో కాకుండా ఆ స్టెప్ను దాటడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? మీరైతే అసలు ఎక్కడ మనం రాజీ పడాల్సి వస్తుందని అన్నారు. ఆ రాజీ లేకుండా పోరాడటానికి ఏం చేయాలనేది ఆలోచించారు ఎప్పుడన్నా? నేను ఒకటే ఆలోచించానండి. ఇప్పుడు 2019లో జగన్ గారు అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత అసలు ఏ మాత్రం కూడా ఎవరన్నా కానీ బయటకు రాలేదండి. ఎందుకంటే తన తత్వం తెలిసిన వాళ్ళు కానీ, తనకి ఏ విధమైన మెంటాలిటీ ఉంది, ఏ ఐడియాలజీ ఉంది, ఎలాగా నొక్కుతాడు సైకోతనంతో అని అందరికీ తెలుసు. కానీ నేను 2019లో చంద్రబాబు నాయుడు గారిని నేను కలిసిన వెంటనే 2020 జనవరి డిసెంబర్ ఎండింగ్ కలిసాను. నేను కలిసిన వెంటనే ఆయన అన్నారు, ఏ విధంగా వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నీ ఎక్స్పీరియన్స్తో అని అడిగారు నన్ను. నాకు ప్యాషన్ ఉంది కదా అని అడిగారు. సార్ డైరెక్ట్ హెడ్ ఆన్ వెళ్ళిపోవాలి సార్, ఇలాంటి వ్యక్తితోటి హెడ్ ఆన్ వెళ్తే కానీ తన మాట విండు, ఆ స్ట్రాటజీలోనే మనం ముందుకెళ్ళాలి అన్న. నువ్వు చెయ్యి అయితే అన్నారు. స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలోని ఏ మూలన ఏ కార్యకర్త అయినా నేను ఏం పని చేశానో చెప్తాడండి. ఎందుకంటే ఆ విధంగా కష్టపడ్డాం, ఆ విధంగా కేసులు పెట్టుకున్నాం. కేసులు అంటే రివార్డులు అని నేను అన్నాం. మేము ముందున్నాం, ఆర్మీలో ముందు ఎదుర్కొన్నాం. ఎందుకు? వెనకాల ఎవరి కార్యకర్తని ధైర్యంగా ముందుకు నిలబడి మాట్లాడాలని. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ 2019 నుంచి నేర్చుకున్న పాలిటిక్స్ అయితే, ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అసలు ఎన్ని ఇన్స్టిట్యూషన్లో నేను చదివినా రాదండి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ సరే మంచి అయినా చెడైనా జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అయితే తను ప్రజల్లోకి వెళ్ళారు కదా, పోరాడారు, తన స్టైల్లో తను సక్సెస్ అయ్యారు. ఒకవైపు కనిపిస్తుంది, ఇంకొక వైపు మనం రేవంత్ రెడ్డిని చూస్తున్నాం, ఇంకొక కేటీఆర్ని చూస్తున్నాం, అది వారసత్వమే. ఇంకొక వైపు మన లోకేష్ గారిని తీసుకోవచ్చు. ఇవాళ లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ స్థాయిలో మీరు ఎందుకు దూసుకెళ్ళలేకపోయారు? మేము అదే అండి, ఇప్పుడు లోకేష్ గారు పోరాడారు. ఆ పోరాడినప్పుడు మేము వన్ ఆఫ్ ది సోల్జర్గా నాకు ఇచ్చిన బాధ్యతని ఏదైతే ఉందో అదైతే 100% నెరవేర్చామండి. దూసుకొని వెళ్ళాం. ఇప్పుడు డెసిషన్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఎందుకంటే అలయన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతులు ఉంటుంది. వాళ్ళ చేతులు ఉండాక నాకు చెప్తానని చెప్తారు. ఇప్పుడు ఈ 4 years అయితే నేనైతే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల. నాకు ఏదన్నా అనిపిస్తే నాన్నగారి దగ్గర నుంచి నేను తీసుకున్న ఏదైతే కుండ బద్దలు కొట్టి మాట్లాడాలనే అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైనా కానీ కొంచెం ఏమాత్రం కష్టపడకుండా కార్యకర్తలను హింసించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, కార్యకర్తల గురించి ఏమన్నా కానీ తప్పుడు మాట్లాడి ఈరోజు వచ్చి సీట్లు అడిగితే మాత్రం వాళ్ళు నేను వ్యతిరేకించడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక హ్యాండిక్యాప్డ్ కుర్రోడు హను అనే వ్యక్తి, బీసీ సామాజిక వర్గం, 75 days జైల్లో ఉన్నాడండి ఒక్క వాట్సాప్ ఫార్వర్డ్కి. నేను నా కళ్ళతో చూసి నాకు ఏమనిపించిందంటే, ఇంక అంతకంటే ఏముంటుంది ఒక మనిషికి, అంత డిజాస్టర్. అంటే మీరు చెప్పేది ఇది మీరు హెల్ప్ చేసేటువంటి నేచర్లో చెప్తున్నారు. ఇవాళ పాలిటిక్స్ హెల్ప్ చేసినంత మాత్రాన మీతోటి వచ్చే పరిస్థితి లేదు కదా పబ్లిక్. ఇప్పుడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని అటు చంద్రబాబు నాయుడు చేసినా లేదంటే లోకేష్ చేసినా చేస్తూ ఉన్నారు. మీరు మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే అనుకున్నారో దాన్ని యూనిట్గా చేసుకొని అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చేలాగా మీరు వెళ్ళగలిగారా? డెఫినెట్గా వెళ్ళగలిగామండి. ఎందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఏంటండి, నియోజకవర్గంలో ఇప్పటికొచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రం మొత్తంలోని ప్రతి కార్యకర్త మీద ఎవరి మీదైనా కేసు పడినా ఏమన్నా కానీ ఉద్యమం చేసుకుని ముందుకెళ్ళాం. ఈవెన్ మా పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు కార్యకర్తలను ఎవరిని కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మేము పోరాడాం. కార్యకర్తలు కూడా అది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈ రోజుకి అండి ఏమన్నా చిన్న చిన్న అవినీతి జరిగినా ఏం జరిగినా కానీ రెవల్యూషనరీగానే వాళ్ళందరినీ ర్యాలీస్ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం, ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తానండి. మొన్న కూడా ఒక కార్యకర్త బయటకు వచ్చి చెప్పాడు ఏంటంటే, అది మమ్మల్ని ఏదన్నా అవుతే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కాపాడడానికి అయ్యన్న పాత్రి గారు, విజయ్ గారు వాళ్ళు ఉన్నారు.
మీకు ఎవరున్నారా అని చెప్పి వైఎస్ఆర్సీపీని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే స్థితికి మేము తీసుకొచ్చాం వాళ్ళ కాన్ఫిడెన్స్ని. ఎందుకు అది జరిగిందంటే ఇదే రిషాంత్ రెడ్డి గారు ఎవరైతే చిత్తూరు జిల్లాలో గొడవలు కారణం అయితే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ 2019లో నర్సీపట్నం అండి. ఆయన పాయింట్ బ్లాంక్ గన్ పెట్టి సంతోష్ అనే ఒక బీసీ యువకుడి మీద స్టేషన్ పైన వాల్ మీద నుంచి కింద పడిపోయేలా చేశాడు. కిందకు వచ్చి కాళ్ళు ఇరిగిపోయింది. తనని ఇమీడియట్గా 12:30కి అక్కడికి తీసుకెళ్ళి ఒక ఉద్యమంలా చేసి తను ఇప్పుడు నాకు తెలిసి హ్యూమన్ రైట్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇప్పుడు డబ్బులు పడలేదండి. తనకు 3 lakhs పడింది మొన్న. ప్రశాంత్ రెడ్డి గారు కానీ నేను చెప్తున్నాను ఓపెన్గా, ఇది దీంట్లో దాచిదేం లేదు. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ వేయమని. రేపు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాడు కాబట్టి వేయట్లేదు ఆయన సహకరిస్తున్నాడని. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ అయిపోద్ది. ఇలాగ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో జరిగిందండి? ఎందుకంటే నేను ఇక్కడ మీరు చేసిన దానికి మీరు సాటిస్ఫై అవుతున్నారు. సెకండ్ కాయిన్ ఆఫ్ ది షేడ్ చూస్తే కనుక మీ మీద ఉన్నటువంటి ఒక అపోహ అనుకోండి, విమర్శ అనుకోండి, ఆరోపణలు అనుకోండి, విజయ్ గారు కొంత నిదానంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ గారు. ప్లస్ ఎవరైనా వచ్చినా కానీ రిక్వెస్టబుల్గా దగ్గర తీసుకుని మాట్లాడరు. ఇలాంటి వినిపిస్తున్నాయి మీ కాన్స్టిట్యున్సీల నుంచి. నేనైతే పేర్లు చెప్పను కానీ ఈవెన్ జర్నలిస్ట్ నుంచి కూడా, మీ లోకల్ జర్నలిస్ట్ మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళే నాకు తోటి పనిచేసినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నట్టు మాట. దానికి ఏమంటారు? నేను క్లియర్గా కొన్ని ఎలా ఉంటాయంటే పైకి వచ్చినప్పుడు కొన్ని ఆరోపణలు అయితే ఉంటాయి. ఎందుకంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను కొన్ని నాలో ఏమైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటా, దాంట్లో డౌట్ లేదు. కానీ కంటిన్యూస్గా అదే పని మీద టాక్ కొంతమంది పెడుతుంటారు. నేను ఎందుకు సాటిస్ఫై అవుతానని నేను చెప్తానంటే, ఎవరికన్నా కానీ మా కాన్షియన్స్లో అయితే ఆ పేరు ఉందండి. ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఏమన్నా ఒక మాట ఇచ్చానంటే మాత్రం ఎమోషనల్గా తీసేసుకుంటా వాళ్ళతో కనెక్షన్. ఆ మాటను నెరవేర్చే వరకు. దానికి కుప్పలు ఎగ్జాంపుల్స్, ఒకటా రెండా కాదు. ఒకటి మరిడయ్య అని ఒక కార్యకర్త ఉన్నాడు, హార్ట్ ఆపరేషన్ అవుతుందని నాకు ఏడ్చారు. వెంటనే అందరి ముందు హెల్ప్ అని కాదండి, ఇది ఆ కార్యకర్తను కాపాడుకోవాలి. మొన్న ఒక ఫ్యామిలీ ఒక అబ్బాయిని శాండ్ మాఫియాలోని ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఎవరు హెల్ప్ చేయలేదు, ఎమ్మెల్యే వాళ్ళే చేశారు ఈ పని. అది లోకేష్ గారు తీసుకెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి సపోర్ట్ చేయించడం. ఎందుకు నేను ప్రతి మైన్యూట్ థింగ్ గుర్తుపెట్టుకుంటానంటే, నేను ఏ విలేజ్లో ఎవరికి ఎంత సపోర్ట్ చేసాం కూడా నాకు గుర్తుందండి. నేను ఎందుకు అలా లెక్క కట్టడం కాదండి ఇది ఎందుకు అంటానంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరికి చూపెట్టాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, మీరు చెప్పారు నేను ఏ విషయంలో అయినా కానీ నాన్న ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను ఏదన్నా విషయం నా దగ్గరకు వచ్చినప్పుడు నాన్నగారితో కూడా నేను డిస్కస్ చేస్తాను. కొన్ని రిపర్కేషన్స్ ఎలా ఉంటే చూసుకోవాలి, దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతుంటాను. ఎక్కడన్నా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం నేను కామ్గా ఉంటున్నాను. అదొక తప్పని నేను అనుకుంటా. ఎందుకంటే పొలిటికల్ సినారియోలో ఏదన్నా ఏదన్నా వచ్చినప్పుడు మనం కౌంటర్ బ్యాక్ చేయాలి. కానీ ఎక్కడ కౌంటర్ బ్యాక్ నేను చేయలేదు. నేనేమనుకునేవాడిని అంటే, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం కదా అని. లోకేష్ గారు కూడా సేమ్ ఇదే అనుకునేవారు. సార్ విజయ్ గారు, మీ మీద ఎవరు అవునన్నా కాదన్నా ఉండేది ఏంటంటే కొంచెం బద్ధకం ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కాదు. ఇలాంటిది ఏంటి ఆ బద్ధకం అనేది, ఆ ముద్ర ఎందుకు పడింది మీ మీద? అసలు లైఫ్లో ఆ క్వశ్చన్ ఏం లేదండి. నాకైతే నా లైఫ్లో బద్ధకం అనే వర్డ్ నా డిక్షనరీలో లేదనుకోవాలి. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్లో 6 years ఉన్నాను. నా స్కూలింగ్ మొత్తం ఆర్ఎస్ఎస్. మార్నింగ్ 5కి లెగిస్తే నైట్ 10 వరకు అసలు ఒక హ్యూమన్ బీయింగ్ ఎన్ని చేయాలి అన్నీ చేస్తాం. ఆ దేశం గురించి కూడా ఐడియాలజీ అలా పెంచుతారు. కాబట్టి నేను ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటానంటే అక్కడి నుంచి వచ్చిన ఆ రూట్స్ అయ్యి. సో ఏదన్నా కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని తీసుకుంటా. కాబట్టి కార్యకర్త నేను ఒకటి ఫిక్స్ అయ్యానంటే తనకి కష్టం జరుగుతుంది, దాంట్లో ఏ స్వార్థం లేదనుకుంటే అపరాత్రి ఉండదు. దానికి నేను చెప్పవసరం లేదండి. కోవిడ్ టైంలో మీరు నమ్మరు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లా నుంచి నాకు తెలియని ఒక మాస్టర్ జస్ట్ ఫోన్ చేస్తే కూడా ఇమ్మీడియట్ నైట్ అటెండ్ అయిపోయాను. నేను అవసరం లేదు. లోకేష్ గారు ఒక మీటింగ్లో నైట్ 2:30కి నేను విజయ్కి ఫోన్ చేసా ఒక కేసు గురించి. ఇమీడియట్ ఫోన్ ఎత్తి ఇమీడియట్గా సాల్వ్ చేసాం మేము ఇద్దరం కూర్చొని అని చెప్పాడు. 2:30కి బతుకుండేవాడు ఎవడెత్తాడండి? మరి ఎందుకు వచ్చింది ఇది? అదే చెప్తున్నాను కదండి, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది. ఒక పక్క నుంచి ఏమో విజయ్ అనేవాడు పెద్ద లీడర్ అవ్వలేకపోతున్నారు అంటారు, ఒక పక్క నుంచి వేలాది మంది విజయ్ గురించే మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఏంటంటే అది
తిను ఒకటేంటంటే అయ్యన్న పాత్రుడు గారు బోలా, విజయ్ అనేవాడు కొంచెం ఆలోచించి ముందుకెళ్తాడు. సో తిననేవాడు కొంతమంది థ్రెట్ అని ఫీల్ అవుతే అదే పని మీద క్యారెక్టర్ అసాసినేషన్. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ లెవెల్లో ఉంటుందంటే, మొన్నే చూశాను, మొన్న తోటలోనే ఎక్కడో మందు తాగుతున్నాడు విజయ్ అంటున్నాడు ఎవడో. నేను టీ టోటలర్, అసలు మందే దాను. ఒకడున్నాడు నాకు బాగా గుర్తు ఈ రోజుకి కూడా, సిగరెట్స్ అసలు చైన్ స్మోకర్ అట్ కదా అన్నాడు ఎవడు. నేను సిగరెట్సే తాగను. ఇంకా దానికి ఏం ఆన్సర్ చెప్తా? మీ మీద ఇప్పుడు ఏదైతే అపవాదు ఉందో అలాంటి అపవాదు దాదాపు 2 years బ్యాక్ లోకేష్ మీద కూడా ఉంది. అంటే ఒక మాస్ లీడర్ గా అతను ఎదగలేకపోతున్నాడు అనేది. సరే, ఆయన మీద ఏదో ఫోటోలు బయట పెట్టారు, ఆ తర్వాత ఆయన ఏదో కౌంటర్ ఇచ్చారు, ఇవాళ ఆయన్ని మాస్ లీడర్ గా కొంచెం ఎలివేట్ అయ్యారు. సో ఇప్పుడు మీరు మాస్ లీడర్ గా ఉన్నారా, క్లాస్ లీడర్ గా కావాలనుకుంటున్నారా? నాకైతే మాత్రం ఒకటి ఉంటుందండి, ఏంటంటే అది మనం ఏ లెవెల్కైనా డిబేట్ చేసే శక్తి మనకు ఉండాలా, ఏ లెవెల్కైనా దిగి ఒకటి కోసం పోరాడేలాగా ఉండాలా. ఈ 2 ఎడ్జెస్ నాకు ఉండాలనేది నేను కోరుకుంటానండి. దాంట్లో నేను కొంతమందిని చూశాను. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ పక్కన కూర్చొని డిబేట్ చేయగలగాల, మన ఇండియా గురించి చెప్పగలగాల, అదే రోడ్డు మీద స్ట్రీట్లో పండగల్లో డ్యాన్స్ వేయగలరు. అది చేయగలిగింది అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే చేయగలరు. విజయ్ గారు అది చేయలేరు అనేటువంటి భావన ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, నేనేమంటానంటే ఒకటే అండి, నేను నటించను. నాకు ఇష్టమైతే నేను చేస్తా. పాలిటిక్స్లో ఏమంటారు, నటన ఉండాలి అంటారు, నేను నటించను. నేనేమంటానంటే నాకు మరిడమ్మవారు పండుగ వస్తుంది ప్రతి 2 yearsకి ఒకసారి, దాంట్లో నేను డ్యాన్స్ ఏమంటే వేస్తా. ఎందుకంటే అమ్మ అంటే నాకు ఇష్టం, అమ్మవారు అంటే నాకు ఇష్టం. కాబట్టి మా పూర్వం నుంచి వచ్చిన ఆచారం ఏంటంటే దాంట్లోనే మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు డ్యాన్స్ వేయాలండి. సో నన్ను పిలిచి 3 మార్క్ కొడతారు, కొట్టినప్పుడు నేను వేసినప్పుడు అప్పుడేమంటారు, విజయ్ మాస్ డ్యాన్స్ వేసాడురా అంటారు. మళ్ళీ తర్వాత క్లాస్ అయిపోయాడు. నేను ఏమంటాను, బోత్ ఎడ్జెస్ ఉండాలా. అది లేకే కదా బైఫర్కేషన్ అప్పుడు ఎవడో మాట్లాడు, ఏమీ చేయలేరు, ఆ ఆర్టికల్స్ చెప్తే మనం అది నమ్మి వచ్చేయడం, ఇవన్నీ చేస్తారు. సో మాస్ ఉండాలి, క్లాస్ ఉండాలండి ఇప్పుడున్న పొలిటీషియన్స్కి అయితే. 2 ఉంటేనే రేపు ఉదయం రిప్రజెంట్ చేయగలరు. సో ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, పొలిటీషియన్కి కానీ ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ పొలిటీషియన్స్కి అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. విజయ్ గారి స్పెషాలిటీ ఏముంది అని అంటే ఏం చెప్తారు? నేను డేటా మీద అనాలిసిస్ చేయగలనండి. ఏం డేటా అని అడగొచ్చు. ఇప్పుడు ఒక ఏరియాలో కంప్లీట్ గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయిపోతుందని నేను 15 years బ్యాక్ నేను చెప్పాను. దాని మీద 100 kilometers పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్ర ఆ రోజు లోకల్గా చేశాను కాబట్టి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నేను 100 kilometers ఎక్కడి నుంచి, మాకువారిపాలెం ఒక ఊరు నుంచి విశాఖపట్నం వరకు చేశాను. అప్పుడు నన్ను పొలిటీషియన్స్ చాలామంది, కాంగ్రెస్ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందుకు చేస్తున్నాడా, గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది కదా అంటే, నేను చెప్పా ఎన్రాక్ అనే ఒక ఫ్యాక్టరీ రావడం వల్ల, ఒక మెంబ్రెయిన్ 3 layer మెంబ్రెయిన్ ఎగిపోవడం వల్ల ఫ్యూచర్ 10 years 15 years డౌన్ ద లైన్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయిపోయి రెడ్ వాటర్ రాబోతుందని చెప్పాను. ఈరోజు అది జరిగింది. ఆల్మోస్ట్ 8 పంచాయత్స్ మొత్తం దిగుంది. నేను ఏ బేసిస్ మీద చెప్పానంటే, వాల్టా యాక్ట్ చదివినప్పుడు ఏమేమి డిస్ట్రాయ్ చేస్తున్నారు వీళ్ళు, దాని బేసిస్ మీద నేను ఆ డేటా బట్టి అనాలిసిస్ చేస్తాను. అనాలిసిస్ చేసి మాస్ లాంగ్వేజ్లో జనాలకు చెప్తా. దానికి పాదయాత్ర చేశాను, రైతులను కలుపుకున్నా, అందరినీ కలుపుకున్నా. నేను అప్పటికీ చెప్పాను, రెన్యూబుల్ ఎనర్జీ పెట్టండి అంటే థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టారు అక్కడ. సో అలాగ ప్రతి ఇష్యూ మీద అనాలిసిస్ చేస్తాను. అప్పుడు ఎన్రాక్ నాతో మాట్లాడారు, ఎందుకు బాబు ఇక్కడ ఉన్న 28 ఊర్లకు కూడా మనం ఫ్రీ కరెంట్ ఇచ్చేద్దాం అంటే, అది రాయి, ఆన్ ద డాక్యుమెంట్ రాయి, సైన్ పెట్టు. అది మా నాన్న ఏమంటాడంటే, మాట చెప్పాడు కదా, మాట ఫాలో అవుతారు అంటే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 అండి. సో నేను అదేమంటానంటే నా స్పెషాలిటీ అదండి. సో మీ దాని మీద అధ్యయనం చేయడానికి మీ చదివే కారణమా, మీరు చేసిన స్పెషలైజేషన్ చేశారా? నేను పొలిటికల్ మేనేజ్మెంట్ వాషింగ్టన్లో చేశానండి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ. పొలిటికల్ మేనేజ్మెంట్ ఆ ఒక్క యూనివర్సిటీలో ఉంది, మిగతా దగ్గర అంతా పబ్లిక్ పాలసీస్ ఉంటాయి. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నేను పూణేలో టిఎన్ శేషన్ గారు మెంటర్షిప్లో చేశాను. ఓకే. టిఎన్ శేషన్ గారు అయితే పొలిటికల్ సిస్టంలో డైనాసిటీస్ నాస్టీ అంటాడు. అలాంటిది నన్ను సెలెక్ట్ చేసిన రోజు ఎందుకు అంటే, నేను పంచాయతీ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఒక అనాలిసిస్ చెప్పాను ఆయనకి నచ్చింది. అది ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆయన ఇన్వాల్వ్ చేసి నేను బారామతి దగ్గర ఒక పంచాయతీ పంపించారు మహారాష్ట్రలో. సో అవన్నీ మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది.
నేను ఈ చదువుకునే అంత థియరటికల్గా ఉంటుంది. మేము ఇప్పుడు గ్రౌండ్ మీద దిగినప్పుడు ఆ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వాళ్ళకి డేటా చెప్తే ఎక్కదు. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమని ఫార్మర్కి చెప్పారనుకోండి, ఆయన ఏమంటాడు, ఏమొస్తుందండి దానివల్ల అని అడుగుతాడు. దాని బదులు నీకు బస్తాకి ఎంతైతే వస్తుందో ఈ బస్తాకి ఇంకో 2,000 ఎక్స్ట్రా వస్తుందంటే అర్థం అవుతుంది. అంతేగాని నువ్వు వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యి నేను చూసుకుంటానంటే అర్థం కాదు. సో ఈ ఈ ప్రణతి సింధే గారని మహారాష్ట్రలో ఉన్నారు. ఆమె టొబాకో ఫార్మింగ్ అక్కడ బాగా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పద్ధతి తీసుకుంది. దాన్ని నేను ఏం చేశానంటే మా ఊరి దగ్గర కొంచెం ఇంప్లిమెంట్ చేయగలను. సో అలాగ మాకు థియరిటికల్గా ఏమైతే నేర్చుకున్నామో మరి అమెరికన్ పాలిటిక్స్ ఇక్కడే ఉంటుంది అని అడగొచ్చు. అమెరికన్ పాలిటిక్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఆ టైంలో నేను చదువుకున్నప్పుడు బిహేవియరల్ పాలిటిక్స్ మీద అనాలిసిస్ చేశారు వాళ్ళు. సో నాకు విలేజ్ లెవెల్లో చూసినప్పుడు అది మన క్యాస్ట్ పాలిటిక్స్, కమ్యూనిటీ, కొంతమంది కామెడీ చూస్తుంటారు, కొంతమంది సీరియస్గా ఉంటారు, కొంతమంది సినిమాలు చూసినప్పుడు ఏడుస్తారు. దీస్ ఆర్ ఆల్ బిహేవియరల్ పాలిటిక్స్ అండి. ఈ బిహేవియరల్ పాలిటిక్స్ పట్టే కదా ఇప్పుడు మైక్రో టార్గెట్ చేస్తున్నారు డేటాని. సో ఈ విధంగా మనం మాస్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం పర్స్పెక్టివ్ చూస్తామో దాన్ని మా థియరిటికల్ మేము నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. సో ఈ విధంగా నేను పొలిటికల్గా ముందుకు వెళ్తుంటాను. కొంతమంది ఏంటంటే వాళ్ళు వినే భాషలో నేను చెప్పలేకపోతానేమో అది కూడా నేర్చుకుంటా. నేను ఒక ఊరు వెళ్తాను, పొలిటికల్ బిహేవియర్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరు ఇమీడియట్ వాళ్ళు ఏమంటారు, నేను ఆ యాస్లోకి దిగిపోయి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని నా ఐక్యూ ఏదో ఎక్కువ ఉందని నేను ఇంటెలిజెంట్ అని జనాలతో మాట్లాడితే అంటే జనాలతో ఎప్పటికీ కనెక్ట్ అవ్వం. అదైతే నేను చాలా నేర్చుకున్నాను. స్టార్టింగ్లో నేను వెళ్ళిపోయి ఎక్కువ స్పీచెస్ ఇచ్చేసేవాడిని. అందుకే విజయ్ ఆరేటర్ రా ఇది అంటారు. నేను ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేను నా టాలెంట్ చూపెట్టేవాలి, నేను ఏదో షోకేస్ చేసుకోవాలని ఇప్పుడు స్పీచ్లు ఇవ్వట్లా. నేను ఆలోచిస్తుంది ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆ విధంగా నేను తయారవి మాట్లాడుతున్నానా లేదా, వాళ్ళ జరిగిన పని జరుగుతుందా లేదా. మనం ఎన్నో అనాలిసిస్ చెప్పమండి. ఇప్పుడు జాబ్ అడుగుతారండి వచ్చి, నేను ఇక్కడ ఇంటర్వ్యూస్ అవుతాయమ్మా, దానికి ఇంకో లెవెల్ ఉంటుంది, దాని తర్వాత బెంచ్ మీద ట్రైనింగ్ చేస్తారు, ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అర్థం కాదు. జాబ్ అడిగే జాబ్ ఎక్కడ ఇస్తావమ్మా అని అడుగుతారు నన్ను. సో ఆ లెవెల్కి వెళ్ళిపోయి నేను మాట్లాడుకోవాలి. సో ఈ ప్రయాణంలో మీరు ఎంత పర్సంటేజ్ వరకు రీచ్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మీరు అసెస్ చేసుకుంటుంటారు కదా ఎప్పుడు. అంటే నేను ఇక్కడ అదే చెప్పానండి, నాన్నగారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నా పరిధి వరకు నేను స్టేట్ లెవెల్లో ఇప్పుడు నాకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. జనరల్ సెక్రటరీ పదవికి ఉన్న మొత్తం అన్ని కెపాసిటీస్లోని నాకు సార్ కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ టాస్క్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేయడం యాజ్ ఎ సోల్జర్గా నా బాధ్యత. నా నియోజకవర్గంలో అయితే నాన్నగారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన 70% పనులు చేస్తారు. ఒక 30% నా సపోర్ట్ కావాల్సినప్పుడు నాకు డైరెక్ట్ చేస్తారు. నేను వెళ్ళిపోయి ఆయన పాలిటిక్స్లో మాత్రం నేను ఎప్పుడు కూడా కుక్ చేయను. ఎందుకంటే ఆయన థియరీ ఆఫ్ పాలిటిక్స్ నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతాను. కానీ నాకేమైనా థాట్స్ ఉంటే మాత్రం నాన్నగారు ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. మరి అలాంటప్పుడు మీరు అలా ఫిక్స్ అయినప్పుడు మీరు తండ్రి చాటు బిడ్డలాగానే ఉండిపోతారు కదా. నేను అందుకే కదా స్టేట్ లెవెల్లో పదవి స్టేట్ అంతా చేయడం జరిగింది. ఇప్పుడు నా ఓన్ ఐడెంటిటీ నాకు వచ్చింది. స్టేట్ లెవెల్లో నాకు సంతోషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్ల, లోకేష్ గారు ఇచ్చిన అవకాశం వల్ల నేను అటు పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు కార్యకర్తలు. నేను ప్రజలు ఎంతవరకు, న్యూట్రల్స్ ఎంతవరకు నేను చెప్పను, కానీ కార్యకర్తలు ఓకే విజయ్ రా అని చెప్పేసి ఓ ఫోటో తీసుకుంటారు, అభిమానంతో మాట్లాడతారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలుస్తారు. నిన్న పీలేరు నుంచి ఒక పెళ్లి కార్డు వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అక్కడ నన్ను అభిమానించి వచ్చి మరి అన్న నువ్వు రావాలి కంపల్సరీగా. ఏమైంది అని అన్న, ఆ టైంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావా అన్నాడు. ఓకే. సో నాకేమనిపించిందంటే ఈ ఆపర్చునిటీ ఆ విధంగా నాకు ఉపయోగపడింది. అందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యాను. నా నియోజకవర్గం అనుకుంటే అండి, నాన్నగారితో కనెక్ట్ అయిన వ్యక్తులు, నాన్న అర్థం చేసుకున్న వ్యక్తులు నాన్నతో పాటు ట్రావెల్ అవుతారు. మేము ఏంటంటే నేను కానీ నా తమ్ముడు కూడా కౌన్సిలర్. ఇప్పుడు మీ ఇద్దరం కూడా సపోర్ట్ సిస్టంలా వ్యవహరిస్తాం. రాజేష్ స్టేట్ లెవెల్లో అయితే సార్ ఇచ్చిన టాస్క్కి నాకు ఏ సపోర్టివ్ సిస్టమ్ అవసరం లేదు, ఆయన గో హెడ్ అంటే వెళ్ళిపోవడం. సో అక్కడ వరకు మాత్రం నాన్నగారే. ఈ స్టేట్ లెవెల్లో నాకు టాస్క్ ఇస్తారు కదండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా నాన్నగారితో ఏ రోజు నేను డిస్కస్ చేయలేదు, ఆయన నన్ను అడగరు. సో ఆ క్లారిటీ అయితే ఉంది. పొలిటికల్ బిహేవియర్ దాని మీద బాగా అనాలిసిస్ చేశారు కదా, దాంట్లో ప్రత్యర్థులు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అవేమి ఉండవా? అంటే ఇప్పుడు పొలిటికల్ బిహేవియరల్ పాలిటిక్స్లో అండి వాళ్ళకి మంచి చెయ్యాలని ఆలోచించే బిహేవియరల్ పాలిటిక్స్ ఒకటి ఉంటుంది, వాడిని వెనక నుంచి పొడాలని ఆలోచించేది ఒకటి ఉంటుంది. ఆ పొడాలని ఆలోచించేది మన దగ్గర ఎక్కువ ఉంటుంది.
గమనించారా? గమనించాను. సో దానికి ఏ స్టడీ ఉండదండి. అది క్రికెట్నెస్ అనేది బ్లడ్ లో పెంచుకోవాలి. అలా పెంచుకోవాలనే స్థితి వస్తే మాత్రం పాలిటిక్స్ వదిలేయడం మంచిది నన్ను అడిగితే. అంటే మీరు అలాంటిది ఫేస్ చేయలేదా మీ కాన్స్టిట్యున్సీలో లేదంటే మీ డిస్టిక్ లో? ఉన్నాయండి, ఎందుకు లేవు. నాకు 2014లో ఎంపీ సీట్ రావాలి, చాలా మంది అబ్జెక్షన్స్ తెలిపారు. ఎవరైతే కొంతమంది నా మీద వ్యతిరేకం అని కాదు, నాన్న మీద వ్యతిరేకులు ఉండొచ్చు, వాళ్ళు అబ్జెక్షన్స్ తెలిపారు. ఆ రోజు నేను ఆ పాలిటిక్స్ చూశాను. చూసినప్పుడు నేను ఏం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అవసరం చీఫ్ మినిస్టర్ గానీ ఆ రోజు కాంప్రమైజ్ అయ్యాను. సో అలాంటి సినారియోస్ నేను చాలా చూశాను. ఇప్పుడు నాన్నగారే పొలిటికల్గా, పాలిటిక్స్లో అది కామన్ ఎక్కడన్నా అంతే. ఇప్పుడు నాన్నగారికి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు కూడా మీకు శత్రువులుగానే కనిపిస్తారు కదా సహజంగా? అంటే నాకు కనబడరండి, నేను ఓపెన్ చెప్తున్నాను, ఇది నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకు వాళ్ళు శత్రువులుగా కనబడరు. వాళ్ళు ఒక పొలిటికల్గా చెస్ గేమ్లో ఎదురుగా నాకు ఒక పాన్ కింద కనబడతారు. ఒక చెస్లోని ఒక వ్యక్తిగా కనబడతారు. పొలిటికల్ చెస్లో వాళ్ళ టాలెంట్ ఎంత ఉందో చూసుకుంటాను, నా టాలెంట్ అనాలిసిస్ చేసుకుంటాను, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాను, ముందుకెళ్తాను. కానీ బ్యాక్ స్టాబింగ్ అస్సలు నచ్చదు, అది బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీ జిల్లాలో జరుగుతుంది, వైజాగ్ అనగానే తెలుగుదేశం అనగానే ఇద్దరు పేర్లు వినిపిస్తాయి. ఒకటి గంటా శ్రీనివాసరావు, రెండు అయ్యన్నపాత్ర. వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ క్లడ్జెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక రకంగా అఫీషియల్ గా ఆ రోజున ఒకళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుని భూములు ఆక్రమించుకున్నారని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు పంచాయతీ వచ్చింది. ఆ తర్వాత ఈయనకి ఏం అర్థం కాక సిట్టేసేసి దాన్ని అలా ఉంచేశారు కదా. సో అంత స్థాయికి వెళ్ళినప్పుడు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీ ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బతీయరు అని మీరు అనుకుంటున్నారా? అంటే నేను ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను, మీరు స్ట్రైట్గా అడిగారు కాబట్టి బ్లంట్గా. గంటా శ్రీనివాసరావు గారు ఏ మాత్రం కూడా అయ్యన్నపాత్ర గారితో కంపారిజనే లేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా వచ్చి లోపలే అయ్యన్నపాత్ర గారికి అప్పటికే 15 years పైన అయిపోయింది పొలిటికల్ సినారియో. ఎన్నోసార్లు మంత్రులు చేసేసారు, ఎంపీ కూడా చేసేసారు. ఆ ఎంపీ రీప్లేస్మెంట్ అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పోటీ చేసే సమయంలో ఆయన అక్కడ సీట్ రాలేదని చెప్పి ఎక్కడ ఒంగోలులోని ఇక్కడికి నాన్నగారు తీసుకొచ్చారనేది హిస్టరీ, అందరికీ తెలిసిందే. ఆయన అయిన తర్వాత ఈ పర్సెప్షన్ బిల్డప్ ఉంటుంది పాలిటిక్స్లో. ఆ పర్సెప్షన్ బిల్డప్ ఏంటంటే నేను మై పార్ విత్ అయ్యన్నపాత్ర గారు అని చెప్పుకుంటే ఆయన లీడర్ అవ్వచ్చు. అంతేగాని అయ్యన్నపాత్ర గారితో ఎందుకు కంపారిజన్ లేదని నేను అంటానంటే, ఇప్పుడు రేపు 10th time నామినేషన్ అయిపోతున్నారు అయ్యన్నపాత్ర గారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే పార్టీ, 2 సార్లు ఓడిపోయింది, మిగతా అన్నిసార్లు గెలిచారు. 2 సార్లు మీరు చెప్పినట్టు ఓడిపోయారు. అయితే ఒకటే నియోజకవర్గం, ఒకటే పార్టీ, దాంట్లో క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో నేను అసలు కంపారిజన్ పెట్టుకోను. అది ఇక్కడ ఏంటంటే ఆయన ఏంటంటే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని అయ్యన్నపాత్ర గారితో పార్ ఉన్నానంటే పెద్దగా కనబడచ్చు. సో ఇక్కడ అది ప్రాబ్లం అవుతుంది. దానికి ఏంటి మీరు అన్నారు ఇందాక, దానిలో మా ఫ్యామిలీ సంబంధించి ఇవన్నీ మాట్లాడారు. దాంట్లోని ఆయన ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన సోర్స్ ప్రకారంగా అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇమేజ్ని మెలైన్ చేయాలి అయ్యన్నపాత్ర గారిది, ఇలా చేయాలనేది మాత్రం ఉంది. అయితే ఇంకోటి సిట్ గురించి మాట్లాడారు. సిట్ వరకు అయితే నాన్నగారు అందరి భూముల గురించి మాట్లాడారు. ఆ రోజు ధర్మన్ ప్రసాదరావు గారికి సంబంధించిన భూమి కూడా సిట్లో పెట్టమన్నారు. ఈ భూమి కూడా ప్రత్యూష కంపెనీకి సంబంధించింది ఉంది కాబట్టి అది కూడా సిట్లో పెట్టమన్నారు. సిట్లో పెట్టిన తర్వాత ఆ సిట్ని అక్కడ ఆపారు. మరి ఆ సిట్ వైఎస్ఆర్సీపీ వచ్చాక కంటిన్యూ అవ్వలేదే, ఎంక్వైరీ జరగలేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసిన తర్వాత ఈ సిట్ ఏక తప్పనటువంటి పరిస్థితి. సో వేస్తూ వాళ్ళని కూడా కలిపి అందరి మీద కలెక్టర్ ఆఫీస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది సిబిఐకి ఇస్తా, నేను అది ప్రోబ్ చేసి ఎంక్వైరీ ఇంకా గట్టిగా చేపిస్తాను, కానీ ఏమీ చేయలే, అది అలాగే వదిలేశారు. మరి ఇవన్నీ మేనేజ్మెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయా, ఏం జరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లా. సో నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, వీఆర్ లాయల్ టు పార్టీ, ఇంటిగ్రిటీతో పనిచేస్తాము. ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గానికి స్టిక్ అయి ఉంటాం, దానికి ఇంకే కంపారిజన్ లేదు. ఎవరైతే ఇది ఫాలో అవుతారో ఆయన వాళ్ళు ఎత్తికెళ్ళని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు ఒక పార్టీలో ఉంటే అతను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారా, లేదంటే ఇంటర్నల్ ప్రత్యర్థిగా భావిస్తారా గంటా శ్రీనివాసరావుని, లేదంటే పర్మనెంట్ గా రాజకీయ శత్రువు అని చెప్పి చూస్తారా? ఏం ప్రత్యర్థిగా ఏం భావించట్లేదండి, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి. ఒక పార్టీలో ఉన్నప్పుడు అది ప్రత్యర్థులు అన్నో, అందరూ కలిసి పనిచేయాలని సార్ చెప్పినప్పుడు కలిసే పనిచేస్తారు. కానీ ఇక్కడ నేనేమంటానంటే, నేను ఒక యంగ్స్టర్గా ఫ్యూచర్ ఆలోచించే వ్యక్తిగా, పార్టీ గురించి కష్టపడిన వ్యక్తిగా, కార్యకర్తల కష్టాలు ఉన్నప్పుడు నిలబడిన వ్యక్తిగా
నేనేం ఆలోచిస్తానంటే అలాంటి సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యకర్తల కష్ట సమయాల్లో నిలబడాలి. కార్యకర్తలు అర్ధరాత్రి వేళ కష్ట సమయాల్లో ఫోన్ చేసినప్పుడు నిలబడాలి. ఆయన అనుచరుడు నలంద కిషోర్ గారు అని చెప్పి ఒక కేసు పడింది ఆయన మీద. ఆయన ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయ్యారు. కేసు పడినప్పుడు మీరు నమ్మరు, ఆయన్ని కర్నూలు పట్టుకెళ్ళిపోతున్నారు రాత్రి 2:30కి. 3 o'clock ఫస్ట్ ఫోన్ నాకే. నాకు తెలుసు ఆయన అనుచరుడని. కానీ నేను వెంటనే ఫోన్ మాట్లాడి మనోహర్ గారు అని చెప్పి నంద్యాలలో ఒక లాయర్ ఉంటే ఆయన్ని 4 o'clock కల్లా ఇమ్మీడియట్గా అక్కడ జడ్జి దగ్గర పంపించి బ్లూ జీన్ యాప్లోనే అప్పుడు జడ్జిమెంట్స్ ఉన్నాయి పంపించి ఆర్గ్యూ చేయమని చెప్పి ఆయన్ని పర్సనల్గా సార్ చెప్పారని. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, విజయ్ నలంద కిషోర్ అనే వ్యక్తిని ఇలా చేస్తున్నారు. లోకేష్ గారు ఇమ్మీడియట్గా 3 o'clock ఫోన్ ఇందాక అన్నాను మీరు మిడ్-నైట్ చేశాను. ఆయన వెంటనే పెద్ద ఆయన ఇమ్మీడియట్గా నేను అక్కడ ఏమి అలాగే సార్ చేస్తాను సార్ అని ఏ పాలిటిక్స్ పార్టీ నంబరు అది అయిపోయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ కాల్ నాకు చేసి బాబు నా మీద ఏమీ మీరు పెట్టుకోలేదు కదా అన్నారు. దేనికి పెట్టుకోవాలండి అన్నాను. మీరేం తప్పు చేశారా అంటే నేనేం తప్పు చేయలేదు బాబు, కానీ మీకు చెప్తున్నాను నా మీద ఏం పెట్టుకోవద్దు, ఇంత హెల్ప్ చేస్తారు నేను అనుకోలేదు. ఆ నెక్స్ట్ మినిటే గంటా శ్రీనివాసరావు గారికి నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన పక్కన ఇంకోళ్ళు ఎత్తినప్పుడు చెప్పాను నలంద కిషోర్ గారికి బెయిల్ వచ్చిందండి మీకు చెప్పమన్నారు పెద్ద ఆయన. సో పెద్ద ఆయన ఏం చెప్తే అది మేము చేస్తాం, అది క్లియర్ నా. సో ఇప్పుడు మాట్లాడుకుంటారా గంటా శ్రీనివాసరావు మీరు? నేను మొన్న పాదయాత్రలో కనబడి మాట్లాడతా. ఆయన మాట్లాడకపోతే నేనేం చేయలేను, నేనైతే మాట్లాడతా 100% మాట్లాడతా. నేను అదే చెప్తున్నాను కదా ఇందాక, నేను ప్రత్యర్థులు అలా చూడండి, పార్టీలో ఉన్నారు కాబట్టి అది చేస్తాం. ఏదన్నా కానీ కార్యకర్తలు కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. ఏ మాత్రం కూడా సాకు చెప్పకూడదు, నాకు అది ఉంది ఇది ఉందని కాదు. అంటే ఆయన అనుచరుడైన వ్యక్తికి కూడా నేను ఆ విధంగా చేయగలిగాం మేము అందరమే అంటే అర్థం చేసుకోండి, అది కార్యకర్త కాబట్టి. అంతే 2019లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీలో యాక్టివ్గా లేరు. సరే మీరు అవునన్నా కాదన్నా మాకున్న అబ్జర్వేషన్ ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు. ఆ తర్వాత కొన్ని రోజులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన ప్రచారం జరిగింది. అదే సమయంలో అయ్యన్న పాత్రుడు గారి ఇంటిని గోడను కూల్చేసే ప్రయత్నం జరిగింది. దానికి గంటా శ్రీనివాసరావు సంబంధం ఉందా? గంటా శ్రీనివాసరావు గారికి సంబంధం ఉందా లేదా అనేది తర్వాత పెడదాం. కానీ గంటా శ్రీనివాసరావు గారు అనుచరుడు కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తికి మాత్రం సంబంధం ఉంది. ఆ కాశీ విశ్వనాథ్ విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్ ఇప్పుడు అట్ ప్రజెంట్. తను జీవీఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు మన టీడీపీ నుంచి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నాకు డౌట్ వచ్చింది, కరెక్ట్గా జీవీఎంసీ ఎలక్షన్కి వెళ్తున్నాడు ఏంటి అని. మేయర్ చూస్తే 16 దాంతోనే ఓడిపోయింది. సో ఎక్కడో ఏదో జరిగిందని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇది వచ్చింది మా వాల్ ఇన్సిడెంట్. నాకు అప్పుడు షాకింగ్ ఎక్కడంటే ఆ వాల్ ఇన్సిడెంట్ లో మరి అబ్జర్వ్ చేస్తే 0.01 సెంట్, 1 సెంట్ కూడా కాదు 0.01 సెంట్. దాని మీద అది ఇంటి వెనకాల ఒక కాలోగా ఆనుకొని ఉందనే విషయం, ఆ దాంట్లో ఎన్ఓసి వచ్చిందనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఉందనే విషయం ఎవరికి తెలుస్తుందండి? ఇంటి దొంగలుగా తెలుస్తుంది. సో నాకు క్లియర్ కట్గా అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తి ఎవరైతే అనుచరున్నారో వాళ్ళందరూ ఇదే పని ఇంకా అంటే మా నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు ప్రమేయం లేకుండా అతను కాశీ విశ్వనాథ్ చేస్తుంటారా అనేది మీరు అనుకుంటున్నారా? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకో మాకు తెలియదు. ఆ రోజు ఏంటంటే కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం నేను అనుకున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది, పార్టీ టీడీపీ ఓడిపోయి వైఎస్ఆర్ వచ్చేసరికి మళ్ళీ వైఎస్ఆర్కి వెళ్ళిపోతున్నాడు ఈయన, తప్పు కదా అది అని అనుకున్నాను నేను. సో ఆ తర్వాత ఏం చేసి పర్సనల్ టార్గెట్స్ పెట్టడం. మా తమ్ముడిది ఏదో ఫ్యాక్టరీ ఉంది, దాని నుంచి విజయసాయి రెడ్డి గారు పిలిపించి ఎగ్జిట్ అయిపోమన్నారు. కానీ మా తమ్ముడు వెళ్ళలేదు. ఎగ్జిట్ అయిపోతాను కానీ ఆయన దగ్గర మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పాడు. డబ్బులు లాస్ అయినా వదిలేసాం ఫ్యాక్టరీ. అలాగే ఏదంటే అది కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వలేదంటే మీరు అనొచ్చు మీరు ఎమోషనల్ అయిపోతున్నారు కదా పొలిటికల్ గానీ. సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ అవర్ ఫ్యామిలీ ఇస్ నోన్ ఫర్ అండి. కార్యకర్తలకు మనం ఏమో పోరాడేస్తున్నారా, మనందరం కలిసి పోరాడేద్దాం అంటాం. చంద్రయ్య అనే వ్యక్తి జై చంద్రబాబు అంటే వదిలేస్తామంటే జై జగన్ అని నేను అనను, కావాలంటే పేక్ కోసుకోండి అని అన్నాడు. ఇవన్నీ ఎమోషనల్ అయిపోతున్నారా అంటే ఎమోషనల్ అవుతానండి. ఎందుకంటే ఎమోషనల్ ఉండాలండి పాలిటిక్స్ లో. ఎమోషనల్ లేకపోతే పబ్లిక్ కూడా
యాక్సెప్ట్ చేయదు కదా. దానికి క్రెడిబిలిటీ అదే కదండి వస్తుంది. ఉమ్, అంటే ఈ రోజు So- అనొచ్చు నువ్వు అలాంటి పాలిటిక్స్ ఆడట్లేదు, నువ్వు కొంచెం క్రికెట్ గా ఉండాలన్న. ఉమ్. నేనేమంటానంటే చిరస్థాయిగా మన పేరు నిలిచిపోవాలంటే ఈ ఎమోషనల్ పాలిటిక్స్ ఆడాలి. ఈ రోజు పదవి రాకపోవచ్చు. మీరు ఎమోషనల్ పాలిటిక్స్ ఆడాలంటే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పక్కల బల్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే గమనించాలి కదా. డెఫినెట్ గా గమనించాలి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఫేక్ లెటర్స్ ఇచ్చారు అని చెప్పి ఆ రోజున మీ ఇంటి గోడను కూల్చేసి అయ్యన్ పాత్రని కానీ అవును. అప్పటికప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అవును. సో ఆ ఫేక్ లెటర్స్ సంబంధించిన ఇష్యూ ఎలా బయటకు వచ్చింది, అసలు ఆ ఫేక్ లెటర్స్ అని ఎందుకు వచ్చింది? అది ఇప్పుడు మీ పాయింట్ ఇక్కడ చూస్తే ఇక్కడ దీన్ని సాగ్రిగేట్ చేయాలి 2 parts కింద. ఉమ్, వాల్ పగలు కొట్టిన రోజు వాళ్ళకి ఎన్ఓసి ఉందని తెలియదు. వాల్ పగలు కొట్టిన తర్వాత ఎన్ఓసి మేము చూపెట్టాం. ఉమ్, ఎప్పుడైతే ఎన్ఓసి చూపెట్టామో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ఇదేంట్రా మనం ఏదో చేద్దాం అనుకుంటే ఎన్ఓసి ఉందంటే వీళ్ళ దగ్గర ఏంటి 0.01 కూడా ఎన్ఓసి తెస్తారా అంటే అంత నిజాయితీ పరుడు వ్యక్తి. అప్పుడు పట్టాభి గారు ఒక లైవ్ లో అన్నారు, అయ్యన్ పాత్ర నిజాయితీ మనం చెప్పవసరం లేదు, కొండని తవ్వి ఎలకని పట్టినట్టు 0.01 సెంటే అనేసరికి అర్థమైపోయింది కదా ఆయన నిజాయితీ ఏంటో. ఉమ్, ఆ ఎన్ఓసి మీద ఫార్జరీ చేశారు ఎవరు, ఈఈ సంతకాన్ని మేము చేసామంట. ఆ Okay. ఈఈ ఏం చేశాడంటే 15 days సెలవు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఉమ్, ఏఈ వచ్చి కన్ఫెస్ చేశాడు హైకోర్టులో, సార్ ఈఈ గారే పెట్టారు సైన్ అని. ఆ ఏఈ నిజాయితీ పరుడు, ఆయన గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఎంత ఒత్తిడి ఆ ఏఈ మీద అంటే నేను సస్పెండ్ చేసేస్తాను కుర్రోడు ఓకే. అంటే నేను ఒకటే అన్నాడు, అయ్యన్న పాత్ర గారు ఆ పని చేయలేదు సార్, ఈఈ గారే నా ముందే సంతకం పెట్టారు అని క్లియర్ చేశాడు. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. బాగా టెన్షన్ పడిన సంఘటన అదేనా? అది ఒక్కటే కాదు కదండి, అంటే మీ ఈ ఫ్యామిలీ సంఘటన- పరంగా ఫ్యామిలీ పరంగా వాల్ పగలు కొట్టినప్పుడు నైట్ midnight 3:30కి వచ్చారు. ఉమ్, 2:30కి ఏమో నాన్నని తమ్ముడిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చారు. మా పిల్లలు పాప నిహిత ఉమ్, ఆల్మోస్ట్ అప్పుడైతే 6 years, పాప దగ్గరికి వచ్చి ఫోన్ చూపెట్టి ఇది మీ నాన్నేనా, ఈయన ఎక్కడ ఉంటాడో తెలుసా, మీకు గుర్తుపడతావా అంటే సైకలాజికల్ గా ఆ వయసుకి ఎలాగైపోతుంది అండి, ఉమ్, ఎంత స్ట్రెస్ఫుల్ అవుతుంది. మా బాబు గదిలో ఉంటే అసలు వీళ్ళకి పర్మిషన్ ఉండదు అలా రావడానికి. ఉమ్. అలాంటిది గదిలోకి వచ్చి అది కూడా ఒక ఎక్స్ మినిస్టర్ ఇంట్లో ఏదో తప్పు చేస్తే ఒక అర్థం ఉంది, పిల్లల దగ్గరకు వచ్చి ఏదో మేము ఏదో దొంగతనాలు చేసినట్టు అలా మాట్లాడారు చూసారా, అది బాగా బాధ అనిపించింది. సో ఇంత జరిగినప్పుడు ఒక పార్టీలో ఉంటూ మరి ఆ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఆ రోజు స్పందించలేదు కదా? ఎవరో స్పందించలేదండి, అంటే పార్టీ మొత్తం స్పందించిందండి, ఆయన స్పందించలేదు. మరి అతను ఏమనుకుంటారు మీరు ఇప్పటికి కూడా? అంటే నేనేమంటున్నానంటే ఎవరు దేనికి స్పందించాలనే విషయం ఆయన పర్సనల్ ఇష్యూస్. ఓకే, నేను ఇప్పుడు మీరైతే ఫెయిర్ గా ఉన్నారు. మేము ఫెయిర్ గానే ఉన్నాం. నేను ఎంత ఫెయిర్ గా ఉన్నామంటే ఈ రోజు ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారా, ఉమ్, ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు కదా, కంటెస్ట్ చేస్తే ఇప్పుడు ఏదో ప్రత్యర్థిలాగా మేమేం చూడం కదా, తెలుగుదేశం నుంచి ఒక సీట్ గెలుస్తుంది, ఆ సీటు చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడుతుంది, అది మేము ఆలోచిస్తాం అంతే అండి. సరే, ఇంకొక సంఘటన చూస్తే మిమ్మల్ని చింతకాయల విజయ్ గారిని మరొక కోణంలో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించినటువంటి సంఘటన భారతీ పే ఒక క్యూఆర్ కోడ్ని క్రియేట్ చేసి ఏదో బదనాం చేశారు అనే కేసుని మీరు ఫేస్ చేశారు. ఏంటి అసలు భారతీ పే క్యూఆర్ కోడ్? చెప్తున్నానండి, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆ టైంలో సోషల్ మీడియా టీంని వైఎస్ఆర్సీపీకి తయారు చేశారు. ఆయన చెప్పింది మంచి ఉద్దేశంతో చెప్పుండి ఉంటాడు, వీళ్ళకి ఎక్కదు కదా, ఎందుకంటే లీడరే ఆ విధంగా ఉంటాడు కాబట్టి. వీళ్ళు ఏం చేస్తారంటే, విజయం గారు మీరు అబ్జర్వ్ చేయండి స్పీచ్లో ఏం మాట్లాడారు, నా మీద ఈ ఫేక్ లెటర్ రిలీజ్ అయింది, ఈ ఫేక్ లెటర్ని చూసి బాధ అనిపించి నేను వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్కి రిజైన్ చేస్తున్నాను. కానీ ఆ ఫేక్ లెటర్ గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ జరిగిందా? ఇది వైఎస్ఆర్సీపీ గేమ్ ఇలాగే ఉంటుందండి. సుశీల్ చౌదరి ఒక హ్యాండిల్ వస్తుంది, ట్విట్టర్ హ్యాండిల్. శ్రీధర్ నాయుడు ఒక హ్యాండిల్ వస్తుంది. మధ్యలో ఒక క్రికెట్ ప్లేయరు మన ఆంధ్ర నుంచి పేరు తెచ్చారు ఒక ఆయన, దాని మీద మా కాపోడారా మా కమ్మోడారా ఇది డిస్కషన్ కింద, రెండు వాలియే. నేను కన్ఫామ్గా చెప్తున్నానండి, ఆ రోజు ఈ విధమైన పోస్టర్స్ రిలీజ్ చేస్తారు భారతీ పే అని చెప్పేసి. ఎందుకు కర్ణాటకలో సీఎం పే అని వచ్చింది, ఆ విధంగా ఆ క్యూఆర్ కోడ్ మా వాళ్ళు స్కాన్ చేస్తే అది ఫేక్ క్యూఆర్ కోడ్, అసలు దానికి నెంబరే లేదు. దాన్ని ఏమంటారు వీళ్ళు, ఎవరో పోస్ట్ చేశారంట, దాని కింద ఎవడో కామెంట్ చేశాడంట, ఆ కామెంట్ చేసినోడు నా ట్విట్టర్ హ్యాండిల్ కింద కూడా కామెంట్ చేశాడని చెప్పేసి కేసు అంట. నేనన్నా మెగాస్టార్ చిరంజీవి గారి కింద నేను కామెంట్ చేస్తా, చిరంజీవి గారు నేను ఒకటైపోతానా, రజనీకాంత్ గారు ఇష్టమైతే ఆయన కామెంట్ చేస్తా, అలా నా కింద ఎవడో కామెంట్ చేస్తాడు,
సోషల్ మీడియాలో ఏదన్నా కామెంట్ చేసుకునే హక్కు, ఎంగేజ్ అయ్యే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఈ పోస్టర్ ఎవరైతే పోస్ట్ చేశారో నీకు టెక్నికల్గా సత్తా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ విత్ యూ, ఎంక్వైరీ చేసి ప్రోబ్ చేసి అని పట్టుకోండి. వాడి నోట్లోంచి నా పేరు చెప్పుకోవచ్చు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇది చాలా పెద్ద తప్పండి అని చెప్పి మొత్తం ఎంక్వైరీ మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగి మళ్ళీ సెకండ్ టైం కూడా పిలిచారు. అన్నారు ఏమని, ఎంక్వైరీలో మేము అడిగిన క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ప్రతి దానికి సమాధానం చెప్తా అన్న. సమాధానం చెప్తే ఆ పేపర్స్ లాస్ట్లో వెళ్ళిపోతున్న హరీలో ఒక 100 పేపర్లు ఇచ్చి దాని మీద సంతకం పెట్టమన్నాను. నేను చదివితే కానీ పెట్టనన్నా. మళ్ళీ మీకే లేట్ అయిపోతుంది మరి మీరు అన్నారు. లేదు నేను చదువుతానన్నా. చదివితే దాంట్లో ఏంటి తెలుసా, మాధవ్ వీడియో కూడా నేనే మార్ఫింగ్ చేసి పెట్టానని పాయింట్ రాశారండి. అది ఎంత షాకింగ్ విషయం అది. అంటే అప్పుడు వెంటనే ఏంటండి ఇది ఏం టెక్నాలజీ వాడు ఉంటాను మీరు చెప్పండి. పోనీ నేను ఏమైనా చేసుంటుంటే ఏం చెప్పరు, కామ్గా ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఆయన బాడీని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి అతికించాలి? అసలు నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు. అసలు ఈ పాయింట్ ఎలా పెట్టాను, ఆ ప్రింటింగ్ మిస్టేక్ అయిపోయిందండి. సీఏ చెప్పారు ఈ మాట, ప్రింటింగ్ మిస్టేక్ అయిపోయింది సార్. ఆ కంప్యూటర్ ఆపరేటర్ వెంటనే అక్కడ తిట్టేయడం, ఏంటి నువ్వు ఎలా పెట్టేసావు ఈ పాయింట్, తీసే అని. అంటే హరిలో నువ్వు పెట్టేసి నేనే చేశానని చెప్పి మళ్ళీ అదొక కేసు పెడదామని. సో అలాగే ఇప్పటికి 12 ఎఫ్ఐఆర్లు అండి. ప్రతిదానికి ఒకటే సెక్షన్ 5052, 2 గ్రూప్స్ మధ్యలో రిఫ్ట్ పెట్టడానికి ఈయన కంటెంట్ తయారు చేశాడు. సో సెక్షన్లన్నీ మీకు తెలిసిపోయినాయి. 5052, 153A, ఐటీ యాక్ట్స్ అన్నీ వచ్చేసాయి. సో మీరు విచారణకి వెళ్ళినప్పుడు బిహేవియర్ వాళ్ళు కరెక్ట్ గానే ఉందా? ఏపీసీఐడి వాళ్ళు కరెక్ట్ గానే నేను వెళ్ళినప్పుడు బాగానే విచారణ చేసి, నేను వెళ్ళినప్పుడు బాగానే త్రిపులార్ వేరే విధంగా చెప్తారు. కొంచెం ఇంటిమిడేట్ చేయడానికని ఒక ఆయన ట్రై చేశాడు. అంటే కొంతమంది ఉంటారు కదండి, చూపెట్టుకుంటుంటారు నాకు అన్ని తెలుసు ఇదని. ఆయన ట్రై చేస్తే నేను చెప్పాను ఇది దీనికి సోర్స్ ఏంటో చెప్పాను, దీనికి సోర్స్ ఏంటో. ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. నేను ఏం చెప్పానంటే ఐఓ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ. ఐఓ నన్ను మాట్లాడమని, నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, డయాగ్నల్ గా లాయర్ కూర్చోవాలి. ఓకే, నేను అలా చేసుకుని వెళ్ళానండి. సో ఆ టైంలో మీరు సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్గా ఉన్నారా తెలుగుదేశం పార్టీ? నేను జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ. నా కన్వీనర్ గా ఐటీడీపీ అనే సంస్థని హైరార్కీ వైజ్ మొత్తం స్ట్రక్చర్ చేయమని చెప్పి నాకు టాస్క్ ఇవ్వడం జరిగింది పార్టీ నుంచి. అది ప్రతి విలేజ్ లోనే చేసాము. వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఉంటాయండి, ఏ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడద్దు, ఏది కూడా నీట్ గా పోస్ట్ చేయాలి అని చెప్పాము. అదే పొలిటికల్ లీడర్ గా నాకెందుకు ఇచ్చారు ఈ జాబ్ అని అంటే, నేను ఫారెన్ అబ్రాడ్ లో చదివాను, కొంచెం ఇన్సైట్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సైట్ మీద వాళ్ళకి నేను వాళ్ళకి ఐడియాలజీ, పార్టీ ఒక పక్క నుంచి ఒక ఎడ్జ్ ఏంటంటే పార్టీ స్ట్రక్చర్, ఆ డిసిప్లిన్ పోగొట్టుకోకూడదు. అలాగే హైరార్కీ కూడా ఏ విధంగా అయితే పార్టీ స్ట్రక్చర్ ఉందో అలాగే బూత్ లెవెల్ వరకు మీరు ఉండాలని చెప్పాను. దాన్ని కాంట్రవర్షియల్ గా చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. ఎందుకనంటే వాళ్ళకి అర్థం కాలేదు బేసిక్గా ఇంత స్ట్రక్చర్ ఎప్పుడు డెవలప్ అయిందని. మీరు ఏ పంచాయతీకి వెళ్ళండి అక్కడ ఒక ఐటీడీపీ ఉంటాడు, ఏ బూత్కి వెళ్ళండి అక్కడ ఐటీడీపీ ఉంటాడు. ప్రతిదీ టెక్నికల్ గా సపోర్ట్ కి ఐటీడీపీ ఉంది. ఇంత స్ట్రక్చర్ ఈ టైంలో ఇన్ని కేసులు పెట్టినా కూడా వీళ్ళు ఎందుకు ఎదుర్కొని ఉన్నారంటే దీనికి ఒకటే పాయింట్ అండి. 82 నుంచి ఏ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ నుంచి ఒక కుర్రాన్ని పిక్ చేసి, ఓకే, అప్పుడు పార్టీ అంటే అత్యంత ప్రేమ, అభిమానం, డిసిప్లిన్ తో ఉంటారు. అదే క్వాలిఫికేషన్ అండి ఐటీడీపీకి. వాళ్ళందరూ చాలా బాగా పనిచేశారు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి టాస్క్ ని వాళ్ళు భుజస్కంధాల మీద పెట్టి ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆ టైంలో మొత్తం మీ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రీకాంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడారు, పెట్టి ఇదే పని ఉన్నారు ఇది అని చెప్పి. మీ పేరు కూడా తీశారు అసెంబ్లీలో. తీశారు. నేను ఒకటే చెప్పానండి, నాకు ఇచ్చిన టాస్క్ అనికంట హైరార్కీ తయారు చేయడం నా అదృష్టం. ఒక కొత్త ఎఫిలియేటెడ్ బాడీనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు బాధ్యత ఇవ్వడం అనేది ఎంత నమ్మకం పెట్టుకుని ఇచ్చిండుంటారు. సో ఇచ్చారు, ఆ ప్రెజర్ తట్టుకోలేకనైనా మళ్ళా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. లేదండి, ఇంకా 1.5 month లో ఎలక్షన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము పొలిటికల్ గా చేయవలసింది ఏంటి, హైరార్కీ తయారు చేసి మంచి వాళ్ళని పెట్టుకోవడం. అంటే మంచి వాళ్ళంటే పార్టీ కార్యకర్తలు బాగా ప్రాణం ఇచ్చిన వాళ్ళు, ముందుకెళ్ళిన వాళ్ళు పెట్టుకోవడం, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని. దాన్ని మంచిగా టాస్క్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొఫెషనల్స్ కూడా యాడ్ అవ్వాలి. సో ప్రొఫెషనల్స్ ఇప్పుడు బాగానే ఉన్నారు.
దాని నేనేంటంటే గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆయనపాతు గారు ఎలక్షన్ ఉంటుంది, నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ 1.5 month మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్. అంతేనా? ఇంటర్నల్ గా చాలా క్లాషెస్ ఉంటాయి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా ఆ సోషల్ మీడియాలో కానీ లేదా పార్టీ ఆఫీసులో కానీ అని చెప్పి అంటుంటారు. అది ఎప్పుడు ఉంటాయంటే అండి, సార్ టాస్క్ ఇవ్వకుండా వీలోన్గా ఫీల్ అయిపోయి నాదే టాస్క్ అని భావించే వాళ్ళకి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫిక్స్ అయ్యి ఒక టాస్క్ ఇస్తే అసలు ఎక్కడ డైవర్షన్ ఉండదు, నీకు ఫుల్ పవర్స్ ఇచ్చినట్టే. దాన్ని మనం తీసుకెళ్తున్నప్పుడు అది నెగిటివా పాజిటివా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్తారు. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఇప్పటికీ 4.5 years అయినా కూడా, అంటే ఇప్పటికి ఇంకా 1.5 month ఉంది, సో ఇన్ని మంత్స్ అయినా కూడా, ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎప్పుడు కూడా నా వేలెత్తి చూపెట్టలేదు ఇది తప్పు అయిందని. అంత డిసిప్లైన్డ్ గా ఆర్గనైజేషన్ అయితే నడిచింది. మరి ముందు జీవీ రెడ్డికి ఎందుకు అప్పు చెప్పారు? మొత్తం జీవీ రెడ్డి అని అతనికి ఒక అతనికి అప్పు జీవీ రెడ్డి గారు ఐటీడీపీ కాదండి, ఐటీడీపీ కాదు, సోషల్ మీడియా మొత్తం అదే చెప్తున్నానండి. ఐటీడీపీ ఈజ్ వన్ థింగ్, కంటెంట్ ని తీసుకెళ్లే హైరార్కీ, వాళ్ళు ఓన్ గా కూడా ఆలోచిస్తారు, వాళ్ళు కంటెంట్ వాళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేసి. దీంట్లో డిస్ప్యూట్స్ ఏం లేవా? డిస్ప్యూట్స్ ఏం లేవు. లాస్ట్ టైం మంగళగిరిలో ఒక అమ్మాయి బయటకు వచ్చి, ఇంకొకటి చెప్తాను, జీవీ రెడ్డి గారు ఉన్నారు, కేశవ్ గారు ఇన్వాల్వ్ అవుతారు, అలా అందరూ వాళ్ళు పొలిటికల్ ఇన్సైట్ ని ఇస్తారు అన్నమాట. ఆ ఇన్సైట్ ని కంటెంట్ కింద తయారు చేస్తారు. కానీ మీరు ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా ఆ మధ్యకాలంలో ఒక లేడీ బయటకు వచ్చి, సోషల్ మీడియాలో పనిచేసేటువంటి లేడీయే ఆల్రెడీ అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది, అక్కడ అంతా రాజకీయాలు నడుస్తున్నాయి, ప్లస్ కాస్ట్ కోచింగ్ కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఎవరైతే ఆ లేడీ మీరు చెప్తున్నారో మంగళగిరి ఆమె, ఆమె గురించి ఇప్పుడు ఎలాగంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు రమ్మన్నారు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయి ఇంక అప్పటి నుంచి కామెంట్స్ చేస్తూనే ఉంది కంటిన్యూస్ గా, ఏమని లోకేష్ గారు ఏమో అన్యాయం చేశారని, ఈ సంస్థలన్నీ వేస్ట్ అని, ఇవన్నీ ఏంటి తెలియదు ఏం లేదు, చాలా గందరగోళం చేశారు. దాంతో పాటు ఫేక్ ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఫేక్ ఆడియో ఏంటి, ఏదో అమ్మాయి మాట్లాడుతున్నట్టు ఇదన్నీ, ఆ ఫేక్ ఆడియోని మళ్ళీ పోస్ట్ చేశారు. సో అది క్లారిటీ మొత్తం బ్లఫ్ అండి. ఆ అమ్మాయి చేత కూడా, మంగళగిరి ఆ అమ్మాయి చేత కూడా గేట్ దగ్గర ధర్నా చేయించారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలాగైపోయిందంటే ఓవర్ నైట్ ఏదో స్ప్రింగ్ పెట్టుకుని పైకి ఎగిరిపోవాలనుకుంటుంది. సో దాని కష్టం అది ఉంటుందండి. దీంట్లో చాలా మంది కష్టపడ్డారు. సో మొత్తం ఇవన్నీ ఫేస్ చేసి మీరైతే ఇంకోటండి, ఇంకొక పాయింట్, మెంబర్షిప్ డ్రైవ్ మాత్రం అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొత్తం అన్ని విలేజ్ మెంబర్షిప్ డ్రైవ్ చేశారండి లోకేష్ గారి ప్రోత్సాహంతో. అమెరికా సెండింగ్ కన్నా ఎక్కువ అని చెప్తున్నారు కదా లోకేష్. సో నేనేమంటానంటే అంత మంచిగా స్ట్రక్చర్ అయింది. సో దాని మీద ఆటోమేటిక్గా ఆరోపణలు చేస్తారు కదండి. సో ఇప్పుడు మీరు అంతా మొత్తం చేశారు, కష్టపడ్డారు, మీరు చేయగలిగినంత వరకు పార్టీకి చేశారు. ఇప్పుడు మీరు ఎలక్షన్ దగ్గర పడుతుంది. సో ఎలక్షన్ లో మీకైతే గోల్ ఉంది, ఎయిదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అనేది ఉందా, లేదంటే ఖచ్చితంగా ఎంపీ? ఖచ్చితంగా ఎంపీ అండి. నేను ఖచ్చితంగా 2014లో అడిగాను, 2019లో అడిగాను, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. మీరు అడుగుతున్నారు కానీ ఇప్పుడేమో బైరి దినేష్ చక్రవర్తి ఏదో పేరు వినిపిస్తుంది, ఆయన ఏదో వచ్చారు, ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అయినట్టు కొన్ని పేపర్లో రావడం జరిగింది. మరి ఏంటి అది చూసిన తర్వాత మీకు ఏమనిపించలేదు? నేనేమంటున్నానంటే అండి, నేను ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నాను అని క్లియర్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ప్రోత్సహిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు కాంపిటీటర్స్ కింద లేకపోతే వచ్చి నేను కాంపిటీషన్లో ఉన్నానని కొంతమంది చెప్పుకుంటున్నారో, నాకు తెలిసి వాళ్ళకి మెంబర్షిప్ కూడా లేదు పార్టీకి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మెంబర్షిప్ లేదు, కార్యకర్తలు కష్టం వచ్చినప్పుడు నిలబడలేదు, ఎక్కడ కనబడలేదు. నేనేమంటానంటే ఇక్కడ ఫెయిర్ పాలిటిక్స్ జరగాలి. ఆ పాలిటిక్స్లో ఏంటంటే నేను కష్టపడ్డాను అని కంటే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చిన దాన్ని ఆ టాస్క్ని ఇంప్లిమెంట్ చేయగలిగాను. సో ఆ టెస్ట్లో నేనైతే ఫెయిల్ అవ్వలేదు కదా. సో అక్కడ ఫెయిల్ అవ్వాలా? ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ని బట్టి మీరు అప్రోచ్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ ని కానీ? అప్రోచ్ అయ్యారా? డెఫినెట్గా అప్రోచ్ అయ్యాను. నా ఉద్దేశాన్ని కూడా నేను క్లియర్ చెప్పాను. రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. మరి ఈ విధంగా ప్రచారం పార్టీకి నష్టం? ఈసారి ఏం కాదు కదంటే ప్రచారం, ఈసారి ఏం కాదు కదా, ప్రతిసారి అదే ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని ఏంటంటే వాళ్ళ డెసిషన్ అల్టిమేట్ గా తీసుకోవాల్సింది బాస్ చంద్రబాబు నాయుడు. అల్టిమేట్ గా ఆయన తీసుకోవాలి. హీ హాస్ టు టేక్ ఏ కాల్.
సో దాన్ని ఏం కాల్ తీసుకుంటారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే నాకు తెలిసి ఎవరైతే కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో మెంబర్షిప్ కూడా లేనప్పుడు అది మాట్లాడవలసిన అవసరమే లేదనుకుంటాను. ఈ మధ్య కాలంలో నాన్నగారు ఒక కామెంట్ చేశారు, బురద పాములు వస్తున్నాయి కొన్ని అనేది. అది ఎవరి గురించి కామెంట్ చేశారు? ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళ గురించి, అంతకు ముందు సైలెంట్ గా ఉండి ఎవరైతే కష్టకాలంలో కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు, హత్యలు జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మీద రాళ్ళు వేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని దూషించినప్పుడు, లోకేష్ గారిని కాల్ లాగినప్పుడు లిగ్మెంటేర్ అయి బాధపడి కష్ట సమయాల్లోని ఎవరు మాట్లాడకుండా అయితే ఎవరైతే ఉండి కరెక్ట్గా 1 year ముందు మాట్లాడతారు, వాళ్ళని బురద పాము అంటారు ఆయన. ఇప్పుడు ఆ బురద పాము అనకాపల్లికి వస్తుందా, లేదా భీములకి పరిమితం అవుతుందా, ఎక్కడ పరిమితం అవుతుంది? నాకు తెలియదండి, నేను దాని మీద ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన కాంటెక్స్ట్ అక్కడ పేరు చెప్పలా, బురద పాము. అందుకే నేను కూడా బురద పాము. ఆ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఆయన ఉద్దేశం, నేను అదే క్వశ్చన్ అడిగాను, ఆయన్నే అడిగాను, మీరు ఏ ఉద్దేశంలో అన్నారు అని అంటే ఇదే చెప్పారు నాకు. ఏంటది? కార్యకర్తల్ని కేసులు పెట్టినప్పుడు కానీ ఏమి పెట్టినప్పుడు ఎవరైతే లేరో వాళ్ళకి సడన్ గా వస్తే వాళ్ళు బురద పాములకు ఎదురవుతారు అన్నారు. అంటే కరెక్టే అనుకున్నా అంతే. సో ఒక ఫ్యామిలీకి ఒకటే అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. మరి ఇప్పుడు అనుకుంటున్నటువంటి బురద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇద్దరు కనిపిస్తున్నారు వాళ్ళకి. అంటే నేనేమంటానంటే ఇక్కడ క్లియర్గా 2019లో ఎవరు కష్టపడ్డారా అనే విషయం మీద గమనించవలసిన అవసరం ఉందండి. 2019 నుంచి ఇప్పుడు దాకా కష్ట సమయాల్లో నిలబడిన వాళ్ళు ఎవరు అనేది చూడవలసిన అవసరం ఉంది. ఆ సినారియోలో నేను చూసుకుంటే ఆ టైంలోని నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ సార్ ఇచ్చారు, ఎందుకు నేను హార్డ్ వర్క్ చేస్తున్నానని. అప్పుడు నాన్నకి పొలిట్ బ్యూరో ఉంది. ఇది పోన్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే 96లో నాన్న ఎంపీకి వెళ్తున్నప్పుడు, 95లో సార్ సీఎం అయ్యారు, 96లోని నాన్న ఎంపీకి వెళ్ళారు R&B వినోద్ని. అప్పుడు సార్ ఇచ్చిన మాట 2 tickets ఫర్ ద ఫ్యామిలీ. అప్పుడు అమ్మగారిని నిలబెట్టమన్నారు, వేరే వాళ్ళని నిలబెట్టమన్నారు, నాన్న నిలబెట్టలా. నాన్న ఏమన్నారంటే సమయం వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడైతే మాత్రం శ్రీరామ్మూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన నించోబెడతాను, ఆయన బాగా న్యాయం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఆయన రిటైర్ అయిపోయారు, అప్పటికే పిలిపించి మరి ఎమ్మెల్యే చేశారు. అప్పుడు ఎర్రంనాయుడు గారు మాత్రం 2 seats, అప్పుడు కళా వెంకట్రావు గారి కుటుంబానికి కూడా జరిగింది. సో ఇది కంటిన్యూ అయి వచ్చింది, ఈ గ్యాప్ ఉంది ఫ్లాష్ బ్యాక్లో చూసుకుంటే. ఇప్పుడు నేను ఈ 4.5 years కష్టపడిన తర్వాత నేను స్వయంగా అడుగుతున్నాను నా పర్స్పెక్టివ్లో. ఇక్కడ ఫ్యామిలీ అనే పర్స్పెక్టివ్ చూడొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే నిలబడ్డామో వాళ్ళని మీరు కంపల్సరీగా అకామిడేట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల రేపు రానున్న రోజుల్లో ఈ కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టి, లోకేష్ గారు బాగా కష్టాలు ఎదుర్కొన్నారు, మేము కష్టాలు ఎదుర్కొన్నాం, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే అప్రిషియేట్ చేసి ముందు తీసుకెళ్తే రేపు రానున్న రోజుల్లో పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఏ టైంలో అయినా కానీ ఎలాంటి చిన్న క్రైసిస్ వచ్చినా పెద్ద క్రైసిస్ వచ్చినా, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగిందండి అన్ఫార్చునేట్గా, జగన్మోహన్ రెడ్డి కావాలని వాయిస్ చేశాడు, ఫాల్స్ కేసెస్ చేస్తే ఆ టైంలోని కార్యకర్తలు అందరూ కూడా, రాష్ట్ర అధ్యక్షులు వారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్పినా కానీ మొత్తం స్టేట్ అంతా ఫాలో అయ్యారు. అంటే కార్యకర్తలు బలం అలా ఉంటుంది, రేపు ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం అలా తయారు చేసుకోవాలి కదండి. సో దాంట్లో భాగంగా నేనేమంటున్నానంటే, నేనేదో ఒక ఫ్యామిలీకి సంబంధించి అలా కాదండి, కష్టపడిన ప్రతి ఒక్కడు అంటున్నాను. అంటే దానికి ఫ్యామిలీ అనే లేదు, పాదయాత్రలు ఎవరైనా కష్టపడితే వాళ్ళకి ఉన్నత స్థానం ఇవ్వాలి, ఇంకోళ్ళు ఎవరైనా కష్టపడితే అందరినీ లోకేష్ గారు గమనించారు, లోకేష్ గారు రాసుకున్నారు. నాకు లోకేష్ గారిలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆయన ఒక మనిషి కష్టపడే విధానాన్ని చూస్తే మర్చిపోడు. ఓకే, ఇప్పుడు బురదపాము సరే, ఆయన పేరు ఏంటిది అందరికీ తెలుసు, బురదపాము అనేది. ఇప్పుడు ఆ బురదపాము లేకుండా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏమన్నా చెడిపోతుందేమో అనే అనుమానంతో ఆ బురదపాము మాట వింటే అప్పుడు విజయ్ గారికి టికెట్ డౌటా? అంత సీన్ ఎవరికి ఉండదండి. ఇది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికే ఆ శక్తి ఉంటుంది. ఏంటది? ఎవరికి ఇవ్వాలి అనేది, చెడగొట్టాలని కాదు, ఎవరికి ఇవ్వాలనేది. సో వాళ్ళిద్దరూ రాష్ట్రం కోసం కలిశారు, వాళ్ళకి ఎవరు ఇవ్వాలనేది వాళ్ళు జస్టిఫై చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా కానీ చిన్న తేడా అవుతే నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి అని నేను అడుగుతా. ఎందుకంటే నాకు చెప్పడానికి నా దగ్గర ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు, నాకు చెప్పడానికి నా దగ్గర కంటెంట్ ఉంది, నేను చెప్పగలను.
వాళ్ళని నేను ఏ విధంగా కన్విన్స్ చేసుకోవాలో చేసుకుంటాను. ఇప్పుడు ఏ సందర్భంలో మీకు హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో మీకు ఎంపీ ఇస్తానని? ఏం పోటీ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు నన్ను. Hmm. సార్తో పాటు 2-3 అడిగారు. Okay. అడిగినప్పుడు నేను క్లియర్గా ఎంపీ అనే చెప్పాను. ఏ ఇయర్లో? 2020లో ఎంపీ అనే చెప్పాను. సో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తే దాని మీద నిలబడతారని నమ్మకం మీకుందా? డెఫినెట్గా అండి. మరి జనరల్ సెక్రటరీ ఇస్తానన్నారు, ఇచ్చారు. జనరల్ సెక్రటరీ అయితే ఎక్స్ఎమ్మెల్యేలకి ఎక్స్ మినిస్టర్లకి ఇస్తారు. మరి నేనైతే ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ కాదు. కేశవ్ గారు జనరల్ సెక్రటరీ, నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. 2-3 అవంటే సంస్థాగత పోస్టులు కాబట్టి ఇచ్చారు. అంటే నేను అంటుంది ఏంటంటే ఆ టైంలో నాకు ఇచ్చిన మాట అయితే ఆయన చేశారండి. జనరల్ సెక్రటరీ ఇచ్చారు, దానికి ఒక టాస్క్ ఇచ్చారు, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఆయనకి తెలుసు, ఈ అప్రిషియేటెడ్ మీ ఫర్ దాట్. మొన్న కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నప్పుడు, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కూడా విజయ్ అసలు ఇప్పుడు దాకా చేసిందంతా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం అని కూడా క్లియర్గా చెప్పారు. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది క్లియర్గా. సో బైరి దినేష్ చక్రవర్తిని తీసుకురావడం లేదంటే ఈ పేరు రావడం వెనక గంటా శ్రీనివాసరావు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంటే వాళ్ళందరూ కొలాబరేట్ అయితే ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు పార్టీ కోసం ఆయన తీసుకొచ్చినట్ట లేదంటే మీ ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి తీసుకొచ్చినట్టు అనుకోవాలా? ఇంకా ఆయన పర్సనల్ ఐడియాలజీ మీద ఆధారపడి ఉంటుందండి అది. ఎందుకంటే మేమైతే ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు 99లో గంటా శ్రీనివాసరావు గారు ఎంపీ కావాలని ఆలోచించారు. అది తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించారు. సో గంటా శ్రీనివాసరావు గారు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని ఆలోచించారు. దాని తర్వాత ఎవరు అవ్వాలన్నా ఎవరు చేయాలన్నా కానీ అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని ఆలోచన. ఇప్పుడు అనిత్ గారు ఉన్నారు పాకిరోపేట, 2014లో నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు. ఆమె కూడా ఇప్పటికీ అదే చెప్తుంది. ఆమె రావడం వల్ల ఆ నియోజకవర్గానికి ఉపయోగపడింది, పార్టీకి ఉపయోగపడింది. ఇవాళ మహిళా అధ్యక్షురాలుగా ఈ 4.5 ఏళ్ళు ఏదైతే బాగా పోరాడారు. అంటే అలాంటి క్యాండిడేట్స్ వస్తే పార్టీకి ఉపయోగపడుతుంది. దాడి వీరభద్రరావు గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎమ్మెల్సీ అవేర్ అప్పుడు అపోజిషన్ లీడర్, నాన్నగారు అందరూ కలిసి దాడి వీరభద్రరావు గారు అవ్వాలి, అవుతే ఆయన ఇంటలెక్చువల్, ఆయన బాగా మాట్లాడతారు అని ఆలోచించారు. ఆ విధంగా మీరంటే 83 నుంచి ఎన్టీ రామారావు గారితో వచ్చారు కాబట్టి మీరు పార్టీ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తున్నారు. కానీ అందరూ మీలాగా ఆలోచించారు కదా. అదే చెప్తున్నానండి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలియదు. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ అయితే డిస్ట్రక్షన్ అయితే మాత్రం, మేమైతే మాత్రం మేము హార్డ్ వర్క్ చేసుకుని ముందుకు దూసుకొని వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ అయితే లేదు కదండి. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ, ఇప్పుడు కొంతాల రామకృష్ణ జనసేనలో చేరారు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంది, దాడి వీరభద్రరావు ఆయన అనకాపల్లి మీద పట్టున్నటువంటి ఆయన, ఇంకొక వైపు గంటా రూపంలో బైరి దినేష్ చక్రవర్తి కనిపిస్తున్నారు. ఏంటి ఇదంతా పొలిటికల్ గేమ్ ఏంటి? అంటే నేనేమంటానంటే అండి క్లియర్గా, ఇప్పుడు కొంతాల రామకృష్ణ గారు అయితే ఎక్కడ బయట ప్రెస్ మీట్లో ఏం చెప్పలేదు. ఓకే, దాడి వీరభద్రరావు గారు కూడా ఎక్కడ ఏం చెప్పలేదు దీని గురించి. నేనేమంటానంటే ఇంక నాన్ లోకల్ పరిస్థితి చాలు అనకాపల్లి పార్లమెంట్కి. ఓకే, ఇప్పుడు ఎవరో వస్తున్నారు సత్తెనపల్లి నుంచో, గుంటూరు నుంచో, ఒకళ్ళు విజయవాడ నుంచో, లేకపోతే ఇంకో దగ్గర కృష్ణా జిల్లా నుంచో. ఏం అనకాపల్లి ఒకటే ఎందుకు? విజయనగరం ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే అంత అలుసైపోయారు ఇక్కడ ప్రాంతాలు. ఏంటది? అసలు సంబంధం లేకపోయినా, పరిచయాలు లేకపోయినా, మెంబర్షిప్ లేకపోయినా, కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడకపోయినా వచ్చేస్తే వీళ్ళు మోస్తారు. కానీ ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా వీళ్ళు పట్టించుకోరు. ఈ ప్రాంతం మొత్తానికి ఆత్మాభిమానం లేదు అని కొంతమంది డిసైడ్ అయిపోయారు. నేను చెక్ పెట్టాలనుకుంటున్నాను, నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే అది, ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో ఉండి, లోకల్గా ఉండి, లోకల్ వ్యక్తిని తీసుకురావడం వల్ల ప్రతి ప్రాంతానికి ఏం చేయాలో చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చేసుకుంటాడు. ఇప్పుడు జరిగిన చాలు నూకవరపు సూర్యప్రకాశ్రావు గారు ఎక్కడ ఆయన అండి? అది ఆయన తీసుకొచ్చి 2009లో పెట్టారు. నెక్స్ట్ ఎక్కడున్నారు ఆయన? లేరు. అవంతి శ్రీనివాస్ గారు ఎక్కడ ఆయన అండి? ఆయన ఆచంట అనుకుంటా, నాకు తెలియదు. అక్కడి నుంచి వచ్చారు, ఎంపీ అయ్యారు. నెక్స్ట్ వైఎస్ఆర్సిపి ఆడార్ ఆనంద్ గారు, ఆయన తులసిరావు గారు బాబు, అక్కడ రైతులందరికీ మంచి చేస్తారని పెట్టారు. ఆయన ఇమీడియట్గా బిజినెస్ ఐడియాలజీతో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. సో ఎంపీ అంటే
అక్కడ లోకల్ జనాలకి ఏ విధంగా తయారు చేసేసారంటే ఎక్కడి నుంచైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అక్కడ. పబ్లిక్ ఎక్కడ యాక్సెప్ట్ చేశారండి? ఇక్కడ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కడ ఉంది? నోకవరపు సూర్యప్రకాష్ గారు ఓడిపోయారు, ఆనంద్ ఓడిపోయారు, అవంతి శ్రీనివాస్ గారు అప్పుడు అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, దాంతో 40,000 ఓట్స్తోనే పైకి వచ్చారు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అదే పప్పల చలపతిరావు గారు కాపు సామాజిక వర్గంలోంచి ఆయన అక్కడ ఆల్మోస్ట్ 1 lakh ఓట్స్తో గెలిచారు. ఇప్పుడు సత్యవతి గారు అక్కడ అనకాపల్లి నుంచి 1 lakh ఓట్స్తో గెలిచారు. మీరు నాన్ లోకల్కి ఆల్మోస్ట్ 50-60,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్టిల్ ద పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండి. అది అర్థం చేసుకోవాలంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటి, బీసీస్ తీసుకుంటే అప్పుడులో కొంతాల రామకృష్ణ గారు రికార్డ్ అనమాట, 9 ఓట్స్తో గెలిచారు అప్పుడులోని. తర్వాత నాన్నగారు తీసుకుంటే 50,000, తర్వాత గుడివాడ గురునాథరావు గారు. అలాగేంటంటే ఆల్మోస్ట్ 11 to 12 టైమ్స్ ఎలక్షన్ జరిగితే దాంట్లో 8 టైమ్స్ బీసీస్ గెలిచారు. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆ లోకల్గా మాట్లాడే వాళ్ళు కావాలి. ఉత్తరాంధ్ర సుజల శ్రేవంతి గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఏటికొప్పాక షుగర్ కేన్ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు కావాలి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు కావాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, కంపెనీస్ తీసుకురావాలి. ఈ విధమైన ఆలోచన విధానంతో గలం ఎత్తాలి. అది నేను మాట్లాడిన తర్వాత కొంతమంది దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. మేము ఇక్కడే పుట్టాము, మా నాన్నగారు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాటలు అంటే ఒకటి గలం ఎత్తాలి ఫస్ట్. అది నేను ఎత్తాను. నేను ఏం చెప్తున్నానంటే సో ఈ సీక్వెన్స్ లో లోకల్ వాళ్ళకి రావాలి, అది కూడా విజయ్ గారికి వస్తే న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో, అంతేనా? నేను కాన్ఫిడెంట్గా నేను ఎందుకున్నానంటే అండి ఆ గలం ఫస్ట్ ఎత్తింది నేను. ఇప్పుడు ఎత్తి నేను ఏం చెప్తున్నానంటే అక్కడ ప్రాధాన్యత గురించి చెప్పాలంటే అక్కడ లోకల్లో పుట్టి ఉండాలి, ఆ సమస్యల గురించి ఓన్ చేసుకోవాలి, కమర్షియల్ భాగంలో చూడొద్దు. ఇక్కడ క్లియర్గా చెప్పాలి. ఒక క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చారు పార్టీ. లీడర్లు బ్రోకర్లు వద్దు, లీడర్ కావాలి ఇప్పుడు, అది క్లియర్. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఎంపిక అనేది కేవలం ఆర్థిక ప్రాతిపదికనే చూస్తుంది అనేది బాగా వినిపిస్తుంది. దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఎన్ఆర్ఐల వైపు చూస్తున్నారని మీకు అనకాపల్లిలో కూడా అదే కనిపిస్తుంది. ఏంటి పార్టీ పరంగా? సార్ ఒక్కటి చెప్తాను సార్, ఇప్పుడు మా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మా అడుగులు ఇప్పుడు రేపు ఇస్తున్నా కూడా ఆర్థిక పరంగా ఏం చూడరు సార్. చోడవరం అంతే. ఇప్పుడు దాకా ఇచ్చిన ఏ ఎమ్మెల్యే తీసుకోండి, నర్సీపట్నం, పాయకిరావుపేట, ఎల్లమంచిలి, ఇవన్నీ ఎక్కడా కూడా మీరు చూడండి. పప్పల చలపతిరావు గారి పేరు ఇందా చెప్పాను, ఆయన నిజాయితీ బతికాడు. 50 కోట్లు న్యూక్లియర్ డీల్ ఇస్తే ముట్టుకోలే. రేణుకా చౌదరి గారు ఆయన కాలర్ పట్టుకుని తీసుకోలే బాబా అని, అయినా నేను తీసుకున్నాను. అంత నిజాయితీ పరులు పుట్టిన నా ప్రాంతం గురించి చెప్పిన కాన్స్టిట్యూన్సీలు అన్ని కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతున్నాయి కదా సార్, మాడుగులు చేంజ్ అవుతుంది. రేపు మాడుగులు ఉన్నారు, ఇప్పుడు కుమార్ గారు అని ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆయన ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి జనాలతో మెలిగి ఉన్నారు తప్ప ఆయన ఏమి ఆర్థిక పర్స్పెక్టివ్ లేని చూడరు. చోడవరం రాజు గారు ఉండేవారు లాస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా ఆర్థిక పరంగా ఏం చూడరు. నేను ఒకటేం చెప్తాను, నేను మా దగ్గర ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే మా దగ్గర 6-4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. సో మా దగ్గర బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఆర్థిక పరంగా ఏం చూడరు, లీడర్ గా చూసుకుంటారు. అలాగే ప్రతి దగ్గర మీరు చూడండి. సో ఈ మధ్య కాలంలో బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ లేదంటే అయ్యన్న పాత్రుడు కానీ కొంచెం దూరంగా ఉంటున్నారు, సైలెంట్ గా ఉంటున్నారు, వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఏంటది? అదేం లేదు సార్, అసలు చాలా ఫ్యామిలీగా ఉంటాం మేము. బండారు సత్యనారాయణమూర్తి మధ్య కాదు సార్, పార్టీ పరంగా లేదు. ఇంత ముందు అగ్రెసివ్ గా వెళ్ళేవాళ్ళు కదా. అదే నేను చెప్తుంది ఏంటంటే ఆయన కేసు అయింది, ఆ రోజు అనేది బ్లూ ఫిల్మ్ సంబంధించి అయింది కదా. అప్పటి నుంచి బండారు సత్యనారాయణమూర్తి అసలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే కనిపించట్లేదు మీన్స్ అగ్రెసివ్ గా పార్టీ పరంగా మాట్లాడట్లేదు. ఈవెన్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏంటి రీజన్ ఏంటి? బండారు సత్యనారాయణమూర్తి గారు అయితే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు సార్. నాన్నగారు కూడా మన ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఇచ్చారు. అంటే ప్రతి సందర్భంలోనే ప్రతిదీ రియాక్ట్ అవ్వరు, మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాల్లో నేను అదే చెప్తున్నాను కదా సార్, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు, సీనియర్ లీడర్స్ ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తారు. ప్రతి దానికి అదే పని మీద జరు. మీరు అనే క్వశ్చన్ ఇంకో ఆన్సర్ ఏంటంటే ఒక 3 years ఎవరు మాట్లాడలేనప్పుడు కంటిన్యూస్ ప్రెస్ మీట్స్ పెట్టారు. వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మా మాటల వల్ల ఇంకోళ్ళు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేయాలంటారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా. అది కాదు కదా, బురదపాము యాక్టివ్ అయిన తర్వాత నుంచి వీళ్ళు సైలెంట్ అయ్యారని కదా వినిపిస్తుంది. అదేం లేదు సార్, నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, ఎవరైతే ఆ కంటెక్స్ట్ లో చూస్తారో వాళ్ళు పర్సెప్షన్ గ్రో చేసుకుంటున్నారు అంతే, తప్ప ఇంకోటి లేదు.
Right. నేను ఇందాక కూడా చెప్పాను సార్, కార్యకర్తల కష్టాల్లో ఇలాంటి సమయంలో మాట్లాడిన వాళ్ళే లీడర్స్. వాళ్ళు ఎవరిని కూడా అది కొంతమంది ఆ పర్సెప్షన్ బిల్డ్ చేస్తున్నారు అంతే, అది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో అనకాపల్లి ఒకవేళ అలయన్స్ లో జనసేనకి వెళ్తే అప్పుడు అది హైపోథెటికల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అంటే అది వచ్చినప్పుడు అది మనం వినిపిస్తుంది మాట్లాడదాం. కదా. అది జనసేన ఏదో demand అది ఇందాక చేస్తుంది. మీతో అన్నాను కదా సార్, Hmm. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ శక్తి ఉంది, ఉమ్, దాని గురించి డెసిషన్ తీసుకునే శక్తి. ఆ డెసిషన్ తీసుకున్న రోజు మంచి జరిగినప్పుడు నాకు హ్యాపీ. ఏదన్నా చిన్న డెసిషన్ డైవర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళతో నేను అడుగుతాను, okay. ఒక 5 minutes అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఇది చేస్తున్నాను అనేది. ఏదో ఊరికే వచ్చి నేను పోటీ చేసేస్తా అయిపోతుంది, ఎందుకు 10 years నుంచి దీన్నే ఎందుకు పట్టుకున్నాను, ఉమ్, దీని గురించి ఎందుకు అడుగుతున్నాను. మీరు అనొచ్చు రేపు యంగ్ జనరేషన్ రాబోతుంది కదా, మీరు అందరూ ఎమ్మెల్యేలు అవ్వచ్చు కదా అని చాలా మంది అన్నారు. Oh. కానీ దీన్నే ఎందుకు పట్టుకున్నాను, ఎంపీఏ ఎందుకు అవుతానన్నాను, ఈ ప్రాంతానికి ఎందుకు లోకల్ ఎంపీ అవసరం ఉంది, అవును చెప్పారు. నేను ఎందుకు అవసరం ఉంది, అది నేను వాళ్ళకి కన్విన్స్ చేయడానికి చెప్పాలి సార్. దానికి ఒక 5 minutes నేను ఆ రోజు కంపల్సరీ అడుగుతాను. ఏదైనా మీరు చెప్పిన దాన్ని కన్విన్స్ కాకపోతే నెక్స్ట్ మరొక విజయ్ గారిని చూడొచ్చా మేము? మరొక విజయ్ అంటే అగ్రెసివ్ విజయ్ అంటే అగ్రెసివ్ కాదు, వేరే వేరే రకంగా చూడొచ్చా అంటున్నారు. అదేం లేదు సార్, అదేం లేదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు కన్విన్స్ చేయగలను. Hmm. ఆ రోజు ఇంకా అది కన్విన్స్ చేయలేను అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడాలి అంతే. ఇంకా అదే ఇప్పటి వరకు ఒక విజయం చూశారు సార్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. సార్, అది నేను in case మీరు చెప్పిన ఇంటర్వ్యూ మొత్తంలో మీరు చూస్తే నేను ఒకటే చెప్పాను సార్, ఉమ్, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నేను మాట్లాడలేము, నటించలేము అని చెప్పేసి. సేమ్ మేము ఈరోజు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నామో ఆ రోజు కూడా నేను చెప్తాను పాయింట్, ఉమ్, ఏమన్నా అయిన రోజు నేను చెప్తాను ఏం చేయాలి ఏంటి ఇది పరిస్థితి ఏంటో చెప్పుకుంటాం. అంతేగాని డిస్ట్రక్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు మాకు రాదు సార్. సార్ ఓకే, డిస్కస్ చేయాల్సిన ఆలోచన మీకు రాదు, ఎందుకంటే ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు కాబట్టి. అనివార్య పరిస్థితిని తీసుకురాలేకపోయారు కదా. అనకాపల్లిలో విజయ్ తప్ప మరొకళ్ళు ఛాన్స్ లేదు అనే అనివార్య పరిస్థితి పార్టీకి తీసుకురాలేకపోయినటువంటి సిచ్యువేషన్, అది మీద ప్రాబ్లం పార్టీదా? సార్ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే పని మీద ప్రతిసారి ప్రెస్ మీట్స్ పెట్టి వీళ్ళకి ఈ సీట్లు ఇవ్వబోతున్నాం మీరేం బాధపడకండి అని చెప్పలేరు కదా. వాళ్ళిద్దరూ నాకు మాట ఇవ్వడం జరిగింది, క్లియర్ గా చెప్పారు. మాట ఇవ్వటం ఓకే, మీరు మాట ఇస్తుంటారు, అనేక మందికి మాట ఇస్తుంటారు, తర్వాత తప్పారు అనేది అందరికి తెలుగుదేశం పార్టీలో అందరికి తెలుసు. అంటే చాలా మంది విషయంలో సార్ నా విషయంలో అయితే ఎప్పుడు తప్పలేదు సార్, చాలా మంది తప్పని నేను అనుకుంటాను. ఓకే, మీ విషయంలో తప్పకూడదని కూడా అనుకుందాం. కానీ గత చరిత్ర చూస్తే చాలా మందికి చెప్పడం, తర్వాత అక్కడ తర్వాత పరిస్థితులను బట్టి మారటం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ అనివార్య పరిస్థితి ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి ఇవ్వక నాకైతే ఈ రోజు అయితే ఎక్కడ ఏ వాక్యూమ్ లేదు సార్. నేను ఎందుకు క్లియర్ గా ఇంత గట్టిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నానంటే, ఎవరైతే నాకు అది కావాలి ఇది ఏ కాంపిటీషన్ లేదు సార్. కాంపిటీషన్ కావాలని కొంతమంది ఏదో తీసుకొచ్చి అక్కడ గుంటూరు నుంచి ఒంగోలు నుంచి తీసుకొచ్చి పెడతారు. పెట్టినప్పుడు నేను క్లియర్ గా ఈ రోజుకి చెప్తున్నాను కదా, మెంబర్షిప్ లేని వాళ్ళు, కార్యకర్తలు కష్ట సమయాల్లో లేని వాళ్ళు ఏమని మాట్లాడతారు, దానికి న్యూసే కాదు అది. అసలు అది ఇస్తారంటే అది నమ్మకూడదు ఎవరు. నేను అందుకే క్లియర్ గా చెప్తున్నాను కదా, వాళ్ళకి ఒక ఐడియా ఉంది, వాళ్ళు దానికి ఒక ఫిక్స్ అయ్యారు, అది త్వరలో అనౌన్స్ చేస్తారు. సో 100% అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ గారు ఉండబోతున్నారు, అంతేనా? ఉంటారు అనేది ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను అనేది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఉంటాను అని ఈ రోజు 100% నేను చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అవుతుంది. వాళ్ళిద్దరి నిర్ణయం కాకుండా అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అవ్వదు. అదే నేను చెప్తున్నాను.